హలో నమస్తే. సో ఈ వీడియోలో వచ్చేసి మనం మేనేజ్మెంట్ పాయింట్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో మేనేజ్మెంట్ పాయింట్ అంటే షార్ట్ ఫామ్లో ఎంపీ అన్నమాట. సో మేనేజ్మెంట్ పాయింట్ అనేది ఒక సైట్ సిస్టమ్ రోల్. ఓకే, అందరికి తెలిసిందే. సో ఏం చేస్తుంది ఇది? సైట్ సిస్టమ్ రోల్ దట్ ప్రొవైడ్స్ పాలసీ అండ్ సర్వీస్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ టు క్లయింట్స్. ఓకే, క్లయింట్స్కి ఇది పాలసీస్ని ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా సర్వీస్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇట్ ఆల్సో రిసీవ్స్ కాన్ఫిగరేషన్ డేటా ఫ్రమ్ క్లయింట్స్ దగ్గర నుంచి ఇది ఏం చేస్తుంది? కాన్ఫిగరేషన్ డేటాను రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో క్లయింట్స్ దగ్గర నుంచి డేటాను రిసీవ్ చేసుకుంటుంది, క్లయింట్స్కి పాలసీస్ని అలాగే సర్వీస్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది ఎంపీ యొక్క పని. ఓకే, సో నెక్స్ట్, by default, this role installs on the site server when you install a new primary or secondary site. సో న్యూ ప్రైమరీ సైట్ కానీ సెకండరీ సైట్ కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు డిఫాల్ట్ సెట్టింగ్స్తో కనుక నువ్వు ఇన్స్టాల్ చేస్తావంటే బై డిఫాల్ట్గా ఎంపీ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా ప్రైమరీ సైట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు నువ్వు ఎంపీ సర్వర్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ కావాలంటే నువ్వు వేరే సర్వర్కి నువ్వు ఎంపీ మార్చుకోవచ్చు. ఓకే, ఓన్లీ ప్రైమరీ సైట్ మాత్రమే, నాట్ సెకండరీ, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ప్రైమరీ సైట్ సపోర్ట్స్ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ దిస్ రోల్. సో ప్రైమరీ సైట్కి వచ్చేసి ఒక 2-3 ఎంపీస్ కూడా అసైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, కానీ సెకండరీ సైట్ సపోర్ట్స్ అ సింగిల్ ఎంపీ. సెకండరీ సైట్స్ మాత్రం సింగిల్ మేనేజ్మెంట్ పాయింట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే, దిస్ రోల్ ఎట్ ఎ సెకండరీ సైట్ ప్రొవైడ్స్ ఎ లోకల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ క్లయింట్స్ టు అబ్టైన్ కంప్యూటర్ అండ్ యూజర్ పాలసీస్ అనమాట. సో సెకండరీ సైట్లో ఉన్న మేనేజ్మెంట్ పాయింట్ ఎలా పనిచేస్తుంది అంటే ఒక లోకల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా పనిచేస్తుంది అనమాట క్లయింట్స్కి పాలసీస్ని తీసుకోవడానికి. ఓకే, సో మనం ఎంపీస్ని ఎలా సెటప్ చేయొచ్చు అంటే ఐదర్ హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపి. సో ఈ అంటే ఎన్హాన్స్డ్ అనమాట, ఇక్కడ ఉంది కదా, ఎన్హాన్స్ హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపి అని చూసుకోవచ్చు. సో హెచ్టిటిపి లేదు, ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ వర్షన్ 21.03 నుంచి సైట్ సిస్టమ్ దట్స్ అలౌ హెచ్టిటిపి కనెక్షన్స్. ఓకే, అది హెచ్టిటిపి కనెక్షన్స్ కమ్యూనికేషన్ కంప్లీట్గా డిప్రికేట్ చేస్తారనమాట. ఓకే, కాబట్టి ఖచ్చితంగా మనము ఏం చేయాలి? హెచ్టిటిపిఎస్తో కాన్ఫిగర్ చేసుకోవాలి, లేదా ఎన్హాన్స్డ్ హెచ్టిటిపి అని వాడుకోవాలన్నమాట. అది మనం ఈ హెచ్టిటిపి అంటాం. ఓకే, అందుకే ఇక్కడ ఈ హెచ్టిటిపి మెన్షన్ చేశాను, అదేవిధంగా హెచ్టిటిపిఎస్ కూడా మెన్షన్ చేశాను అనమాట. సో రెండిట్లో ఏదో ఒక కమ్యూనికేషన్ యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఫైన్, ఇది మనకు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్. సో నెక్స్ట్, సైజ్ అండ్ స్కేలింగ్ ఫర్ ది ఎంపీ. ఓకే, సో ఈచ్ ప్రైమరీ సైట్ సపోర్ట్స్ 15 మేనేజ్మెంట్ పాయింట్స్. ఇంతకుముందు మనం చెప్పినట్లు ప్రైమరీ సైట్స్కి మల్టిపుల్ ఇన్స్టాన్స్ ఆప్షన్ ఉంది కదా, ఆ విధంగా 15 మేనేజ్మెంట్ పాయింట్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ప్రైమరీ సైట్ దాని కింద పెట్టుకోవచ్చు. కానీ ఈచ్ సెకండరీ సైట్ మాత్రం సింగిల్ ఎంపీని సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఖచ్చితంగా మస్ట్ బి ఇన్స్టాల్డ్ ఆన్ ది సెకండరీ సైట్ సర్వర్. ఆ సర్వర్లోనే ఉండాలి. ఓకే, అంటే వేరే సర్వర్ యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదనమాట. సో నెక్స్ట్, ఈచ్ మేనేజ్మెంట్ పాయింట్ కెన్ సపోర్ట్ ది ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ డివైసెస్ విచ్ ఇస్ 25,000. సో 25,000 టోటల్ క్లయింట్స్ని అయితే ఇది సపోర్ట్ చేస్తుంది, క్లయింట్స్ అండ్ డివైసెస్. ఓకే, నాట్ టు ఎక్సీడ్ అంటే ఇక్కడ నాట్ టు ఎక్సీడ్ అంటే, సో 25,000 విండోస్ క్లయింట్స్ అయినా కావచ్చు, ఆప్షన్ 1, లేదా మనకు వచ్చేసి ఒక 10,000 15,000 విండోస్ క్లయింట్స్ పెట్టుకొని రిమైనింగ్ 10,000కి ఏం చేయొచ్చు అంటే వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, నాట్ బోత్. ఓకే, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏమంటే 10,000 మనకు ఆన్ ప్రిమిసెస్ ఎండి మనం పెట్టుకోవచ్చు, లేదా 10,000 వచ్చేసి మ్యాక్ ఓఎస్ రన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? 25,000 దీనికి టోటల్ కెపాసిటీ. ఇందులో 15,000 వచ్చేసి విండోస్ పెట్టేసుకొని నెక్స్ట్ రిమైనింగ్ 10,000 వచ్చేసి ఆన్ ప్రిమిసెస్ ఎండి మనం పెట్టుకోవచ్చు, లేదా మ్యాక్ ఓఎస్ అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఆప్షన్ మనకు ఉండేది. ఓకే, ఇది సైజ్ అండ్ స్కేలింగ్ ఫర్ ది ఎంపీ. సో నెక్స్ట్, హై అవైలబిలిటీ కండిషన్స్. హై అవైలబిలిటీ అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంపీ అనేది అవైలబుల్లో ఉండాలి అని ఆప్షన్ అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలి? ఇన్స్టాల్ మల్టిపుల్ మేనేజ్మెంట్ పాయింట్స్ అట్ ఈచ్ ప్రైమరీ సైట్. సో ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ మనకు అవైలబిలిటీలో ఉండాలంటే ఖచ్చితంగా మల్టిపుల్ ఇన్స్టాన్సెస్కి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి.
సో ఒక్క ప్రైమరీ సైట్కి మినిమం 2 MPs అన్న ఉండాలన్నమాట. ఇది మినిమం కండిషన్. ఓకే, 2 MPs అన్న ఉండాలి. సో మ్యాక్సిమం మనకు 15 MPs ఉన్నాయి కాబట్టి దాంట్లో మనకు మన హైరాకీని తగ్గట్టు మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన హైరాకీలో ఒకవేళ 1 lakh డివైస్ అయితే ఉన్నాయనుకో. ఓకే, సో 25,000ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సింగిల్ ఎంపీ ఈ 1 lakh డివైసెస్ని సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు 4 MPs అయితే కావాలి. ఓకే, సో ఈ విధంగా మనం కాన్ఫిగర్ చేసుకోవాలి మన హైరాకీని, HCM ఇన్ఫ్రాని మనం కాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మినిమం 2 MPs అన్న పెట్టుకోండి. మ్యాక్సిమం మనకున్న డివైస్ని బట్టి దాని సపోర్టింగ్ బట్టి పెట్టుకోవచ్చు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్, సో మల్టిపుల్ మేనేజ్మెంట్ పాయింట్స్ ఉండడం వల్ల ఏమంటే లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమన్నాడు, మల్టిపుల్ మేనేజ్మెంట్ పాయింట్స్ హెల్ప్ టు లోడ్ బ్యాలెన్స్ ది యూజ్ ఆఫ్ సింగిల్ మేనేజ్మెంట్ పాయింట్ బై మల్టిపుల్ క్లయింట్స్. ఓకే, సో ఒక్క మేనేజ్మెంట్ పాయింట్ని మల్టిపుల్ క్లయింట్స్ తీసుకోవడం కన్నా మల్టిపుల్ మేనేజ్మెంట్ పాయింట్స్ ఉన్నాయంటే వర్క్ అనేది కొంచెం బ్యాలెన్సింగ్ ఉంటుంది అనమాట. ఓకే, అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఓకే, సో ఆల్సో కన్సిడర్ ఇన్స్టాలింగ్ 1 or more డేటాబేస్ రెప్లికాస్ ఫర్ మేనేజ్మెంట్ పాయింట్స్ అంటున్నాడు. ఓకే, ఎందుకు అంటే దిస్ కాన్ఫిగరేషన్ డిక్రీసెస్ ది ప్రాసెసర్ ఇంటెన్సివ్ ఆపరేషన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ పాయింట్. ఇట్ ఆల్సో ఇంక్రీసెస్ ది అవైలబిలిటీ ఆఫ్ దిస్ క్రిటికల్ సైట్ సిస్టమ్ రోల్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే మల్టిపుల్ SCCM MPsని మనం ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి సో అది లోడ్ బ్యాలెన్స్ తీసుకుంటుంది. ఓకే, అది బాగానే ఉంది. దానితో పాటు ఏం చేయాలంటున్నాడంటే కన్సిడర్ ఇన్స్టాలింగ్ 1 or more డేటాబేస్ రెప్లికాస్ అన్నాడు. సో డేటాబేస్ రెప్లికాస్ కూడా మనం పెట్టుకున్నాం అంటే మేనేజ్మెంట్ పాయింట్స్ ఎక్కువ ఉన్నప్పుడు, మల్టిపుల్గా ఉన్నప్పుడు అది ప్రాసెసర్ ఇంటెన్సివ్ ఆపరేషన్స్ ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే అవైలబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది అన్నాడు. సో ఇక్కడ వచ్చేసి టర్మ్ వాడాడు డేటాబేస్ రెప్లికాస్ అనమాట. సో డేటాబేస్ రెప్లికాస్ మీనింగ్ ఏమంటే యాక్చువల్గా మనకు వచ్చేసి ఇక్కడ రాద్దాం. సో మనకు వచ్చేసేసి SQL డేటాబేస్ అనేది మనకు ఉంది. ఓకే, SQL DB, SCCMకి మనకు SQL DB అనేది తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 10 MPs ఉన్నాయి మన దగ్గర. ఓకే, 10 MPs అన్నీ కలిసి ఒక్కసారి SQL డేటాబేస్కి రీచ్ అవుతున్నాయంటే SQL డేటాబేస్ దాని యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది, అంత ఎక్కువ లోడ్ పడుతుంది దీనిపైన. సో దానికి ఏమంటున్నాడు అంటే డేటాబేస్ రెప్లికాస్ యూస్ చేయమంటున్నాడు. డేటాబేస్ రెప్లికాస్ అంటే ఒక చిన్న SQL సర్వర్ని క్రియేట్ చేసుకొని ఈ డేటాబేస్ని దీన్ని రెప్లికేషన్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం డేటాబేస్ రెప్లికా అంటాం. ఓకే, సో ఇట్లా డేటాబేస్ రెప్లికా చేస్తున్నామంటే ఈ 10 MPs డైరెక్ట్ మెయిన్ డేటాబేస్కి రీచ్ కాకుండా ఈ రెప్లికాస్కి రీచ్ అవుతాయి అనమాట. ఈ రెప్లికాస్కి రీచ్ అయ్యి ఇక్కడ పని చేసుకుంటాయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మెయిన్ డేటాబేస్ కొంచెం లోడ్ తగ్గినట్లే కదా. సో ఇది అనమాట, ఈ ప్రాసెస్ని మనం డేటాబేస్ రెప్లికా అంటాం. సో ఇలా మనకు మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ MP ఉన్నాయంటే, అలాగే దాంతోపాటు మల్టిపుల్ డేటాబేస్ రెప్లికాస్ కూడా ఉన్నాయంటే మనకు పని ఈజీగా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఫైన్. సెకండ్ అయితే సైట్స్ ఓన్లీ సపోర్ట్స్ ఇన్స్టలేషన్ ఆఫ్ 1 మేనేజ్మెంట్ పాయింట్. మనకి ఇందాక మాట్లాడుకున్నాం, తెలిసిందే. అండ్ మస్ట్ బి లొకేటెడ్ ఆన్ సెకండరీ సైట్, అది కూడా తెలిసిందే. Management points at the secondary site aren't considered to have high availability configuration. సో సెకండరీ సైట్లో ఉన్న మేనేజ్మెంట్ పాయింట్స్ని కన్సిడర్ చేయరంట హై అవైలబిలిటీ జోన్కి, కాబట్టి మనం దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఓన్లీ ప్రైమరీ సైట్లో ఉన్న MPs మాత్రమే హై అవైలబిలిటీ కన్సిడరేషన్స్కి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఫైన్. సో నెక్స్ట్, మేనేజ్మెంట్ పాయింట్ ఫెయిల్యూర్ కండిషన్స్. ఒకవేళ మేనేజ్మెంట్ పాయింట్ ఫెయిల్ అయిందంటే, ఈ మేనేజ్మెంట్ పాయింట్ అనేది ఆఫ్లైన్ వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడు ఏం పరిస్థితి? ఓకే, so although you can create a new deployments and clients don't receive them until management point is online. సో మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్లో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు ఉన్న SCCM కన్సోల్లో మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్లో ఉందని తెలియక, ఓకే, నువ్వు డిప్లాయ్మెంట్స్ క్రియేట్ చేసావు అనుకో, ఆ డిప్లాయ్మెంట్స్ కన్సోల్లోనే ఉంటాయి, అవి క్లయింట్కి రీచ్ కావాలన్నమాట. ఓకే, ఇంతవరకు మళ్ళీ మేనేజ్మెంట్ పాయింట్ అనేది ఆన్లైన్కి వచ్చేంత వరకు. ఓకే, ఇది ఆన్లైన్లోకి వస్తేనే నువ్వు చేసిన డిప్లాయ్మెంట్ దాని యొక్క పాలసీస్ని ఈ MP తీసుకొని క్లయింట్స్కి ఇస్తుంది. ఓకే, ఇది ఈ పాయింట్ మీనింగ్. సో నెక్స్ట్, క్లయింట్స్ స్టిల్ కలెక్ట్ ఇన్వెంటరీ, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అండ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్. ఓకే, దే స్టోర్ దిస్ డేటా లోకల్లీ అంటిల్ ది MP ఈస్ అవైలబుల్. సో క్లయింట్ సైడ్ ఏం జరుగుతుంది, MP ఆఫ్లో ఉన్నప్పుడు? సో క్లయింట్స్కి వచ్చేసి డిఫాల్ట్గా కొన్ని సైకిల్స్ రన్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ సైకిల్స్ ప్రకారం అది ఇన్వెంటరీ కలెక్ట్ చేసుకుంటుంది, సాఫ్ట్వేర్ మీటరింగ్ కలెక్ట్ చేసుకుంటుంది, స్టేటస్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో కానీ కలెక్ట్ చేసుకుని దాని దగ్గర పెట్టుకుంటుంది, ఎందుకంటే MP ఆఫ్లో ఉంది కదా, కాబట్టి దానికి సెండ్ చేయడానికి ఉండదు.
సో ఎంపీ అవైలబుల్ వచ్చేంత వరకు దాని దగ్గర పెట్టుకుంటుంది. ఒకసారి ఎంపీ వచ్చిందంటే దానికి ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది క్లయింట్ సైడ్ జరిగేది. ఇంకొకటి ఏమంటే క్లయింట్స్ కెన్ రన్ డిప్లాయ్మెంట్స్ ఓన్లీ ఇఫ్ దే ఆల్రెడీ రిసీవ్ ది పాలసీ అండ్ అసోసియేటెడ్ సోర్స్ ఫైల్స్. ఓకే, సో సోర్స్ ఫైల్స్ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయినాయి. సిసిఎం క్యాష్లో మనకు సోర్స్ ఫైల్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి పాలసీస్ కూడా డౌన్లోడ్ అయిపోయినాయి. ఓకే, సో పాలసీ డౌన్లోడ్ అయిపోయినాయి, క్యాష్లో మనకు సోర్స్ ఫైల్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఆ డిప్లాయ్మెంట్స్ అనేది రన్ చేసుకుంటుంది అనమాట. అంటే ఎంపీ ఆఫ్లో ఉన్నా కూడా పాలసీస్ మనకు ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయినాయి, సోర్స్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ అయిపోయినాయి అంటే ఆ పాలసీ ట్రిగర్ చేసుకుని డిప్లాయ్మెంట్ని రన్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అది ఇక్కడ మెసేజ్. సో డిప్లాయ్మెంట్ రన్ చేసుకుంటుంది. డిప్లాయ్మెంట్కి సక్సెస్ఫుల్ అయిందనుకో, సక్సెస్ అయినా ఏదైనా కూడా మనకు స్టేటస్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా. కానీ ఈ స్టేటస్ ఇన్ఫర్మేషన్ మాత్రం దీని దగ్గర ఉంటుంది, ఎంపీ ఆఫ్లో ఉంది కాబట్టి. వన్స్ ఎంపీ ఆన్లో ఉందంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఎంపీకి సెండ్ చేస్తుంది అనమాట. సో ఇది క్లయింట్ సైడ్ జరిగే ఫెయిల్యూర్ కండిషన్లో ఉన్నప్పుడు, ఎంపీ ఆఫ్లో ఉన్నప్పుడు క్లయింట్ సైడ్ జరిగే విషయాలు అనమాట. సో నెక్స్ట్ ప్రిఫర్డ్ మేనేజ్మెంట్ పాయింట్స్. ప్రిఫర్డ్ మేనేజ్మెంట్ పాయింట్స్ అంటే ఏమంటే ప్రిఫర్డ్ మేనేజ్మెంట్ పాయింట్స్ ఎనేబుల్ ఎ క్లయింట్ టు ఐడెంటిఫై మేనేజ్మెంట్ పాయింట్ దట్ అసోసియేటెడ్ విత్ ఇట్స్ నెట్వర్క్ లొకేషన్ బౌండరీ. ఓకే, సో బౌండరీస్లో ఉన్న మేనేజ్మెంట్ పాయింట్స్ని ఇది ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం మన ప్రిఫర్డ్ మేనేజ్మెంట్ పాయింట్స్ అనేది. ఓకే, సో మనం ఇది ఆప్షన్ యూజ్ చేయాలంటే మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. సో మనం ఏం చేస్తాం, బౌండరీ గ్రూప్స్ అంటాం మనం. ఓకేనా, బీజీ బౌండరీ గ్రూప్స్. బౌండరీ గ్రూప్స్కి మనం ఏం చేస్తాం, డీపీని అసైన్ చేస్తాం, కరెక్టా. సో దాంతోపాటు ఏం చేస్తాం, కొన్ని కంపెనీస్ డీపీ కూడా అసైన్ చేస్తారు, ఇది వాళ్ళ ఇష్టం. కొన్ని కంపెనీస్ ఏం చేస్తారు, సైట్ సిస్టమ్ అసైన్ చేస్తారు అనమాట. ఓకే, సో ఆబ్వియస్లీ సైట్ సిస్టమ్ అసైన్ ఉంటుంది కాబట్టి డీపీ కూడా అసైన్ చేస్తారు, కొందరు సైట్ సిస్టమ్ కూడా అసైన్ చేస్తారు. ఓకే, ఇది వాళ్ళ ఆప్షనల్ పాయింట్. సో మనం డీపీని కానీ సైట్ సిస్టమ్ అసైన్ చేస్తాం అనమాట. ఓకేనా, దీంతో పాటు ఎంపీని కూడా మనం అసైన్ చేయొచ్చు డీపీస్కి, అది మనకు ఆప్షన్ ఉంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బీజీలో ఉన్న క్లయింట్ ఏమైతే ఉంటుందో అది ఈ ఎంపీకి అసైన్డ్ ఎంపీ పరంగా తీసుకుంటుంది అనమాట, ప్రిఫర్డ్ ఎంపీ పరంగా తీసుకుంటుంది. ఓకేనా, సో ఇది మనకు మెయిన్ దీని యొక్క మీనింగ్ అనమాట. సో ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలంటే టు యూస్ దిస్ ఆప్షన్ మనకి ఏం చేయాలి, ఎనేబుల్ క్లయింట్స్ ప్రిఫర్ టు యూస్ మేనేజ్మెంట్ పాయింట్స్ స్పెసిఫైడ్ ఇన్ ది బౌండరీ గ్రూప్స్. సో ఇది వచ్చేసేసి మనకు ఒక ఆప్షన్ అనమాట. ఓకే, ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే హైరార్కీ సెట్టింగ్స్లో ఉంటుంది. ఇక్కడ మనం ఈ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేస్తామంటే అప్పుడు ఏమవుతుంది, దెన్ కాన్ఫిగర్ బౌండరీ గ్రూప్స్ ఎట్ ఇండివిజువల్ ప్రైమరీ సైట్స్. సో బౌండరీ గ్రూప్స్ కాన్ఫిగర్ చేసుకొని బౌండరీ గ్రూప్స్కి ఇంక్లూడ్ ది మేనేజ్మెంట్ పాయింట్స్ దట్ షుడ్ బి అసోసియేటెడ్ విత్ ది బౌండరీ గ్రూప్స్ అండ్ అసోసియేటెడ్ బౌండరీస్ అంటున్నాడు. ఓకేనా, సో ఆప్షన్ మనం పెట్టుకున్న తర్వాత మనకు అయితే ఈ ఎంపీని మనం అసైన్ చేసుకోవచ్చు బౌండరీ గ్రూప్స్కి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎ క్లయింట్ ఈజ్ ఇన్ బౌండరీ గ్రూప్ విత్ నో అసైన్డ్ ఎంపీ. ఓకే, సో మనం క్లయింట్కి ఉన్న బౌండరీ గ్రూప్లో అసైన్డ్ ఎంపీ ఏం లేదు అన్నామంటే అప్పుడు ఏమవుతుంది, ది సైట్ గివ్స్ ది క్లయింట్. ఓకే, క్లయింట్కి ఏం చేస్తుంది సైట్, ది ఎంటైర్ లిస్ట్ ఆఫ్ ఎంపీని ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 ఎంపీస్ ఉన్నాయి. ఓకేనా, సో సైట్ ఏం చేస్తుంది, ఈ 10 ఎంపీస్ లిస్ట్ మొత్తం కూడా క్లయింట్కి ఇచ్చేస్తుంది. ఓకేనా, ఎందుకంటే బౌండరీ గ్రూప్లో ఎంపీ అనేది అసైన్ చేయలేదు కాబట్టి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, దిస్ బిహేవియర్ మేక్ ష్యూర్ దట్ క్లయింట్ ఆల్వేస్ రిసీవ్స్ ఎ లిస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ పాయింట్స్. దిస్ లిస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది ఎంపీ లిస్ట్. సో మనం ఎంపీ లిస్ట్ అంటాం కదా, ఆ ఎంపీ లిస్ట్ అంటే ఇదే అనమాట. ఓకే, సో క్లయింట్ అనేది ఎప్పుడు కూడా ఎంపీకి కనెక్షన్లో ఉండాలి, కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి అనే ఒక మెయిన్ పర్పస్ కోసం సో ఈ సైట్ అనేది లిస్ట్ మొత్తం ఇచ్చేస్తుంది అనమాట, ఎంపీ లిస్ట్ అంతా క్లయింట్కి. కాబట్టి ఒక ఎంపీకి కనెక్షన్ తెగిపోయినా నెక్స్ట్ ఇంకొక ఎంపీ కనెక్ట్ చేసుకుంటుంది క్లయింట్ అనేది. సో ఇది ఒక సైకిల్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఏమంటున్నాడు, వెన్ యూ కాన్ఫిగర్ ప్రిఫర్డ్ మేనేజ్మెంట్ పాయింట్స్. ఓకే, సో మనం మేనేజ్మెంట్ పాయింట్స్ని కాన్ఫిగర్ చేస్తామంటే ప్రిఫర్డ్ మేనేజ్మెంట్ పాయింట్స్గా, సో క్లయింట్ ఏం చేస్తుందంటే ఈ ప్రిఫర్డ్ మేనేజ్మెంట్ పాయింట్స్ని టాప్ ఆఫ్ ద లిస్ట్లో పెట్టుకుంటుంది. మనకి ఎంపీ లిస్ట్ ఉంది కదా, ఈ ఎంపీ లిస్ట్లో టాప్ ప్రయారిటీగా తీసుకుంటుంది అనమాట ఈ ప్రిఫర్డ్ మేనేజ్మెంట్ పాయింట్స్ని. ఓకే, సో నెక్స్ట్ ఫ్రమ్ ది సెట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ పాయింట్స్ సార్టెడ్ బై ప్రిఫరెన్స్ ది క్లయింట్ అటెంప్ట్స్ టు యూస్ ది ఫస్ట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆన్ ద లిస్ట్. ఓకే, సో మన దగ్గర లిస్ట్ ఉన్న లిస్ట్లో ప్రిఫరెన్స్ ప్రకారం టాప్ ఆఫ్ ది లిస్ట్ పెట్టుకుంటుంది కదా ప్రిఫర్డ్ ఎంపీస్ అన్నిటిని కూడా. సో క్లయింట్ ఏం చేస్తుంది, లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎంపీని ఇది కనెక్షన్కి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, ఈ లిస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది.
ఒకవేళ క్లయింట్ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిందంటే నెక్స్ట్ క్లయింట్కి వెళ్తుంది కదా. సో ఇట్లా క్లయింట్ రొటేట్ చేసుకుంటుంది కాబట్టి లిస్ట్ అనేది కీప్ ఆన్ అప్డేటింగ్గా ఉంటుంది అనమాట. ఓకే, సో చెప్తున్నాడు ది ఆర్డర్ ఆఫ్ ద లిస్ట్ కెన్ చేంజ్ ఈచ్ టైమ్ ది క్లయింట్ అప్గ్రేడ్స్ ఇట్స్ ఎంపీ లిస్ట్ అనమాట. ఓకే, సో ఎంపీ లిస్ట్ అప్గ్రేడ్ అయినప్పుడల్లా ఆర్డర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎంపీ లిస్ట్ గురించి చూద్దాం. ఓకే, సో ది ఎంపీ లిస్ట్. సో ఎంపీ లిస్ట్ ఈస్ ది ప్రిఫర్డ్ సర్వీస్ లొకేషన్ సోర్స్ ఫర్ ది క్లయింట్ అనమాట. ఓకే, so the client sorts its empty list based on the current network location and it stores the list locally in WMI. Okay, so the empty list అనేది ప్రిఫర్డ్ సర్వీస్ సోర్స్ అనమాట దానికి క్లయింట్స్కి. అదేవిధంగా ఎంపీ అనే లిస్ట్ అనేది మనకు WMIలో స్టోరేజ్ పెట్టుకుంటుంది క్లయింట్స్ అనేది. ఓకే, సో ఫైన్. సో ఈచ్ టైమ్ ఎ క్లయింట్ నీడ్స్ టు కాంటాక్ట్ అన్ ఎంపీ ఫస్ట్ ఇట్ చెక్స్ ది ఎంపీ లిస్ట్. ఓకే, సో ప్రతిసారి ఎంపీ లిస్ట్ని చెక్ చేసుకుని అందులో ఉన్న ఫస్ట్ ఎంపీతో అది కాంటాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇనిషియల్గా ఇది ఎలా తీసుకుంటుంది అంటే, సో ఇనిషియల్లీ ఎంపీ లిస్ట్ అది ఇన్స్టాల్ చేసేటప్పుడు తీసుకుంటుంది, అంటే క్లయింట్ అనమాట. సో క్లయింట్ ఇన్స్టాలేషన్ ఎలా జరుగుతుంది, సో మనము మామూలుగా /MP ఇస్తాం, లేదంటే కనుక SMS MP అని చెప్పేసి మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో క్లయింట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఇన్స్టాలేషన్ ప్రాపర్టీస్, దాంట్లో మనం స్పెసిఫై చేసిన దాన్ని అది ఇనిషియల్గా తీసుకుంటుంది. దాని తర్వాత మనకు సైట్కి రీచ్ అయిన తర్వాత, సైట్ అసైన్ అయిన తర్వాత, సో అది మనకు లిస్ట్ ఆఫ్ ఎంపీ తీసుకుంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు, ది క్లయింట్ దెన్ పీరియాడికల్లీ అప్డేట్స్ ద లిస్ట్ విత్ డీటెయిల్స్ అబౌట్ ది ఈచ్ మేనేజ్మెంట్ పాయింట్ ఇన్ ది హైరార్కీ అనమాట. సో ఇనిషియల్గా మనం ఇచ్చేదాన్ని తీసుకుంటుంది, దాని తర్వాత పీరియాడికల్గా అప్డేట్ చేసుకుంటుంది అనమాట ఎంపీ లిస్ట్ని. ఓకే, సో ఫైన్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, వెన్ ది క్లయింట్ can't find valid MP in its MP list. సో ఎంపీ లిస్ట్లో ఉన్న ఎంపీస్ని అది కాంటాక్ట్ చేయలేకపోతే అది ఏం చేస్తుంది నెక్స్ట్, ఇట్ సర్చెస్ ది సర్వీస్ లొకేషన్ సోర్సెస్ అనమాట. ఓకే, సో ఇది సోర్సెస్ని సెర్చ్ చేస్తుంది. సో ఈ ఆర్డర్లో ఓకే ది ఫాలోయింగ్ సోర్సెస్ ఇన్ ఆర్డర్. సో ఏం సోర్సెస్ అవంటే మేనేజ్మెంట్ పాయింట్, ADDS అండ్ DNS అనమాట. ఓకే, సో మేనేజ్మెంట్ పాయింట్ అంటే రిమైనింగ్ ఎంపీస్ ఏమన్నా ఉన్నాయేమో అని హైరార్కీలో చూసుకుంటుంది. ఓకే, సో ఫైన్. అక్కడ ఏమి దొరకలేదు అనుకో, నెక్స్ట్ వస్తుంది ADDSకి క్వైరీ చేస్తుంది అనమాట. ఓకే, సో ADDSలో ఎలా ఉంటాయి ఎంపీ డీటెయిల్స్ అంటే, మనం ఆల్రెడీ ఏం చేస్తాం, ఎక్స్టెండ్ AD స్కీమా ఉంది కదా మనకు, మనం చేస్తాం ఇది. ఓకే, ఎట్లా EXT AD SCH.exe రన్ చేస్తాం కదా మనము యాజ్ ఎ ప్రీరిక్విజిట్గా. కాబట్టి ఈ ఆటోమేటిక్గా ఎవ్రీ రీబూట్ అయినప్పుడు కానీ ఎక్కడైనా న్యూ సర్వర్ మనకు యాడ్ అయినప్పుడు కూడా సో స్కీమ్ ఆల్రెడీ ఎక్స్టెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది సైకిల్స్ ప్రకారం అది గ్యాదర్ చేస్తుంటుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. కాబట్టి దీన్ని క్వైరీ చేసినప్పుడు కూడా మనకు ఎంపీ అనేది దొరుకుతుంది అనమాట. ఒకవేళ ఇది దొరకలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, DNSకి వెళ్తుంది. సో DNSలో కూడా ఎంపీ కాన్ఫిగర్ చేస్తారు. సో ఇది DNS రికార్డ్స్ని సెర్చ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇలా ఈ 3 ఆర్డర్స్ ప్రకారం ఏదో ఒక విధంగా ఎంపీని అవుతుంది దగ్గర పెట్టుకుంటుంది, ఆ లిస్ట్ని ఎంపీని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ 3 ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఎంపీ అని దానికి దొరుకుతుంది, ఏం ప్రాబ్లం లేదు దాంట్లో. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏమన్నాడు, ఆఫ్టర్ ఎ క్లయింట్ సక్సెస్ఫుల్లీ లొకేట్స్ అండ్ కాంటాక్ట్స్ అన్ ఎంపీ ఇట్ డౌన్లోడ్స్ ది కరెంట్ లిస్ట్ ఆఫ్ ది అవైలబుల్ మేనేజ్మెంట్ పాయింట్స్. ఓకే, సో ఒకసారి ఎంపీని కాంటాక్ట్ అయిన తర్వాత, కనెక్షన్ అయిన తర్వాత ఇది లిస్ట్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. అంటే రిమైనింగ్ ఎంపీస్ ఉన్నాయి మళ్ళీ సెర్చ్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని అండ్ దెన్ అప్డేట్స్ ఇట్స్ ఓన్ ఎంపీ లిస్ట్ అనమాట. సో తన దగ్గర ఉన్న ఎంపీ లిస్ట్ని అప్డేట్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకు వచ్చేసి 10 MPs ఉన్నాయి. ఓకే, సో ఇందులో ఒక 2 MPs మనం డెప్రికేట్ చేసాం అనుకో, ఓకేనా, తీసేసాం. సో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. కానీ క్లయింట్ దగ్గర మాత్రం 10 MPs లిస్ట్ ఉంది కంప్లీట్గా. ఓకే, సో ఒక ఎంపీ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఆఫ్లో పెట్టినాం అనుకో, ఆ ఎంపీకి క్లయింట్ కంటిన్యూ అంటే క్లయింట్ అనేది కనెక్షన్ అయ్యి ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకో. సో ఇప్పుడు కనెక్షన్లో ఉన్న ఎంపీ అనేది ఏమైంది, ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది, మెయింటెనెన్స్ మోడ్కి వెళ్ళిపోయింది. సో ఏం చేస్తుంది, రిమైనింగ్ ఉన్న 10 MPsలో ఉన్న రిమైనింగ్ ఎంపీస్కి ఇది వెళ్తుంది అనమాట, కమ్యూనికేషన్ కోసం వెళ్తుంది, సెర్చ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇందులో సెర్చ్ చేసుకుంటూ ఉండగా 2 MPs కూడా ఫెయిల్ అయిపోయినాయి. రిమైనింగ్ 8 MPsలో ఒకటి ఆఫ్లో ఉంది, మనకు 7 MPs అవైలబుల్లో ఉన్నాయి. ఆ రిమైనింగ్ 7 MPsలో ఏదో ఒక ఎంపీకి క్లయింట్ కనెక్ట్ అయిపోయింది అనుకో. ఓకే, కనెక్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది,
సో దీని ప్రకారం ఏమైందంటే ఒకటి వచ్చేసి ఆఫ్లైన్లో ఉన్నట్లు మనకు తెలుసు కానీ దానికి తెలియదు, అది ఎందుకంటే కనెక్షన్ పోయింది కాబట్టి. సో దీని క్లయింట్ ప్రకారం 3 ఎంపీస్ వచ్చేసి దానికి కనెక్షన్ కాల. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఎంపీ లిస్ట్ని అప్డేట్ చేసుకుంటుంది అనమాట. సో ఎంపీ లిస్ట్లో ఈ 3 తీసేసుకొని ఈ లిస్ట్లో ఓన్లీ 7 మాత్రం పెట్టుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఇన్ కేస్ ఏదైనా ఒక ఎంపీ మళ్ళీ ఆఫ్లైన్లో ఎంపీ మళ్ళీ ఆన్లైన్లోకి వచ్చిందంటే మళ్ళీ ఇది ఈసారి ఏమైనా కనెక్షన్ జరిగేటప్పుడు మళ్ళీ అప్డేట్ చేసుకుంటుంది, అప్పుడు మళ్ళీ 8 పెట్టుకుంటుంది. సో అలా అనమాట. సో ఈ విధంగా ఎంపీ లిస్ట్ అనేది అప్డేట్ అయితే వస్తుంది అనమాట క్లయింట్స్కి. ఓకేనా. సో నాకు తెలిసి మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైంటే కనుక బెటర్. సో నెక్స్ట్, ఆఫ్టర్ ద క్లయింట్ ఎస్టాబ్లిషెస్ కనెక్షన్స్, కమ్యూనికేషన్ కనుక ఎంపీకి వచ్చిన తర్వాత ఇట్ కంటిన్యూస్ టు యూస్ దట్ సేమ్ మేనేజ్మెంట్ పాయింట్ అంటిల్. సో ఒక్కసారి ఎంపీ కనెక్ట్ అయిందంటే కంటిన్యూగా నెక్స్ట్ టైం అదే ఎంపీ కనెక్ట్ అయితే వస్తుంది అనమాట. సో అంటిల్ అనేబుల్ టు కమ్యూనికేట్ విత్ ది ఎంపీ. సో మళ్ళీ దానికి ఎంపీ కనెక్షన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఆ మేనేజ్మెంట్ పాయింట్ ఇది వాడుకుంటూ ఉంటుంది. సో కనెక్షన్ ఫెయిల్ ఎలా అవుతుందంటే ఇది ఒకసారి కనెక్షన్ కనుక ఫెయిల్ అయిందంటే ఇది ఏం చేస్తుంది, 5 అటెంప్ట్స్ చేస్తుంది. ఓకేనా. 5 అటెంప్ట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 minutes. సో 10 minutesలో 5 అటెంప్ట్స్ చేస్తుంది. సో 10 minutesలో మనకు 5 అటెంప్ట్స్ అంటే మన మీనింగ్ ఏమని, సో 2 minutes ఇంటర్వెల్ తీసుకుంటుంది అనమాట. సో ఎవ్రీ 2 minutesకి ఇది ఎంపీకి అటెంప్ట్ చేస్తూ ఉంటుంది, పింగ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇట్లా 5 అటెంప్ట్స్ చేస్తుంది 10 minutes టైంకి. ఇన్ కేస్ ఈ 10 minutes టైం లోపల ఎంపీ కనుక కనెక్షన్ కాలేకపోతే నెక్స్ట్ ఎంపీకి మూవ్ అవుతుంది అనమాట. ఓకే. సో దెన్ క్లయింట్స్ ర్యాండమ్లీ సెలెక్ట్స్ న్యూ మేనేజ్మెంట్ పాయింట్ టు యూస్. ఓకేనా. సో ఇది మన పాయింట్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఫర్ ఆల్ క్లయింట్స్ అనమాట. సో ఆల్ క్లయింట్స్ మీనింగ్ ఏమంటే ఇంటర్నెట్ క్లయింట్స్ అండ్ ఇంటర్నెట్ క్లయింట్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం కాన్ఫిగరేషన్ మేనేజర్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయింది అనుకో, కనెక్ట్ టు అన్ ఇంటర్నెట్ బేస్డ్ ఎంపీ. ఓకే. So the MP sends the certain client list, okay, of the available internet based MPs. ఓకేనా. అర్థమైందా. సో ఒకవేళ మన దగ్గర ఉన్న క్లయింట్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ ఎంపీకి కనెక్ట్ అయ్యింటే, సో ఇంటర్నెట్ ఎంపీ కనెక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇంటర్నెట్ ఎంపీ యొక్క లిస్ట్ తీసుకుంటుంది అనమాట క్లయింట్. లిస్ట్ అంటే ఆ లిస్ట్ తీసుకొని తన దగ్గర పెట్టుకుంటుంది అనమాట. ఇంటర్నెట్ ఎంపీస్ యొక్క లిస్ట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ అది ఇంటర్నెట్ కనెక్ట్ అయిందంటే ఇంటర్నెట్లో ఉన్న ఎంపీ లిస్ట్ తీసుకుని దగ్గర పెట్టుకుంటుంది, ఆ ఎంపీస్కి రీచ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఇలా ఈ ప్రాసెస్ అనేది అన్ని క్లయింట్స్కి కూడా ఈక్వల్ అని చెప్పి చెప్తున్నాడు. సో ఫైన్. నెక్స్ట్ ఎంపీ లిస్ట్ అని చెప్పాం కదా, ఎంపీ లిస్ట్ ఏ విధంగా అది కాన్ఫిగర్ చేసుకుంటుంది అనేది ఇక్కడ చూద్దాం. సో ఎంపీ లిస్ట్ కేటగిరీస్ అనమాట. సో క్లయింట్ ఆర్గనైజ్ దిస్ లిస్ట్ ఆఫ్ ఎంపీస్ బై యూజింగ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్. ఓకేనా. సో లిస్ట్ ఆఫ్ ఎంపీస్ని క్లయింట్స్ అనేది ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తాయి. సో ఎలా, నెంబర్ 1 ప్రాక్సీ, ఏ మేనేజ్మెంట్ పాయింట్ ఎట్ ది సెకండరీ సైట్. సో సెకండరీ సైట్ దగ్గర ఉన్న మేనేజ్మెంట్ పాయింట్ మనం ప్రాక్సీ మేనేజ్మెంట్ పాయింట్ అంటాం. ఓకే. సెకండరీ సైట్స్ కింద ఏమైనా క్లయింట్స్ ఉన్నాయంటే అది వచ్చేసి ప్రాక్సీ ఎంపీలో ఉన్నట్లు మీనింగ్. ఓకేనా. సో నెక్స్ట్ నెంబర్ 2 లోకల్. సో లోకల్ అంటే ఎనీ మేనేజ్మెంట్ పాయింట్ దట్ అసోసియేటెడ్ విత్ ది క్లయింట్స్ కరెంట్ నెట్వర్క్ యాజ్ ది డిఫైన్డ్ బై ది బౌండరీస్. ఓకేనా. సో కరెంట్ మన బౌండరీస్లో ఉన్న ఎంపీస్ అనుకో, ఓకే, మన బీజీలో పెట్టిన ఎంపీస్ అనుకో, వీటిని మనం లోకల్ ఎంపీస్ అంటాం. సో నెక్స్ట్ అసైన్డ్. ఓకేనా. నెంబర్ 3 అసైన్డ్. సో ఎనీ ఎంపీ దట్స్ ఇన్ క్లయింట్స్ అసైన్ సైట్. ఓకే. సో అసైన్ సైట్లో ఉన్న ఏ ఎంపీ అయినా కూడా మనం అసైన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్ ప్రకారం మనం ఏమనుకోవచ్చు అంటే ఫస్ట్ ప్రాక్సీ అనేది సెకండరీ సైట్లో దాని కింద ఉన్న క్లయింట్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది ప్రాక్సీ. ఓకే. సో నెక్స్ట్ లోకల్ అనేది ప్రైమరీ సైట్ కింద ఉన్న క్లయింట్స్ అన్నిటికీ ఇది లోకల్ అవైలబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అసైన్డ్ అంటే మనం ప్రిఫర్డ్ ఎంపీస్ని మనం పెట్టినప్పుడు ఇది మనకు టాప్ ప్రియారిటీ అని చెప్పాను కదా, సో అలా ఇది అసైన్డ్ ఎంపీస్ తీసుకుంటుంది, ఇంకో ప్రిఫర్డ్ ఎంపీస్ తీసుకుంటుంది అసైన్డ్ కింద. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ది క్లయింట్ ఆల్వేస్ యూజెస్ ది అసైన్డ్ మేనేజ్మెంట్ పాయింట్ ఫర్ రిజిస్ట్రేషన్ మెసేజెస్ అండ్ సర్టైన్ పాలసీ మెసేజెస్. ఓకేనా. సో మనకు క్లయింట్ వచ్చేసి ఆల్వేస్ అసైన్డ్ ఎంపీస్ని ఇది కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. ఓకే. సో దిస్ బిహేవియర్ హ్యాపెన్స్ ఈవెన్ when it sends the other communication to a proxy or a local management point. ఓకేనా. సో అసైన్డ్ మేనేజ్మెంట్ పాయింట్ ఏమైతే ఉంటుందో దానికే రిజిస్ట్రేషన్ మెసేజెస్ మెయిన్ ఇంపార్టెంట్ అయిన పాలసీ మెసేజ్లు సెండ్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఇది లోకల్ ఎంపీ కనెక్ట్ అయి ఉన్నప్పటికీ కూడా
అజైన్ ఎంపీకి ఇది మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, మెయిన్ ప్రియారిటీ దానికే ఇస్తుంది. ఇది ఇక్కడ మనకు ఎంపీ కేటగిరీ. ఓకేనా. సో ఐ హోప్ ఎంపీ లిస్ట్ అనేది మీకు క్లియర్గా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఇంకా రాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. ఓకే, సో ఫైన్. సో నెక్స్ట్ ఏం చూస్తామంటే ది పర్పస్ ఆఫ్ క్లయింట్ కమ్యూనికేషన్ విత్ ది మేనేజ్మెంట్ పాయింట్. సో మేనేజ్మెంట్ పాయింట్కి క్లయింట్ ఎందుకు కమ్యూనికేట్ కావాలా, ఎందుకు అవుతుంది కూడా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి a client communicates with the MP to ఎందుకు to download information about the other MPs for the site, then builds a list of the known MPs for the future service location cycles. So the list is known as MP list. సో ఎంపీ లిస్ట్ కోసం అని చెప్పేసి మేనేజ్మెంట్ పాయింట్కి ఫస్ట్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది దానికి మెయిన్ ఫస్ట్ ప్రియారిటీ అనుకో. ఓకేనా. ఫస్ట్ పని చేసే పని ఏమంటే ఇదే, ఎంపీ లిస్ట్ తీసుకోవాలా, దగ్గర పెట్టుకోవాలా. సో నెక్స్ట్, సో అప్లోడ్స్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ లైక్ ఇన్వెంటరీ అండ్ స్టేటస్. సో క్లయింట్కి దాని యొక్క స్టేటస్ని అప్లోడ్ చేయాలి కదా. సో అప్లోడ్ స్టేటస్ కోసం ఇది ఎంపీ కనెక్ట్ అవుతుంది. సో అదేవిధంగా టు డౌన్లోడ్ ఎ పాలసీ దట్ సెట్స్ కాన్ఫిగరేషన్ ఆన్ ది క్లయింట్, ఇన్ఫార్మ్స్ ఇట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టు ఇన్స్టాల్ అండ్ అదర్ రిలేటెడ్ టాస్క్ అన్నమాట. సో అదేవిధంగా పాలసీస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఇది ఎంపీకి రీచ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్, సో రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అదర్ సైట్ సిస్టమ్ రోల్స్ that provide site services. ఓకే, సో సర్వీసెస్ని మనకు ప్రొవైడ్ చేసే సైట్ సిస్టమ్ రోల్స్ కోసం కూడా ఇది ఎంపీని రీచ్ అవుతుంది. సో సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే సైట్ సిస్టమ్ రోల్స్ అంటే మనకి ఏముంటాయి. సో ఎగ్జాంపుల్ డిపి, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఫర్ సాఫ్ట్వేర్, అదేవిధంగా ఎస్విపి, ఓకే, సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ ఫర్ ది సాఫ్ట్వేర్ అప్డేట్స్. సో ఈ విధంగా రిమైనింగ్ సైట్ సిస్టమ్ రోల్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఎంపీకి అయితే రీచ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది మెయిన్ క్లయింట్ అనేది ఎంపీకి ఎందుకు రీచ్ అవుతుందంటే ఇవి దానికి ఉన్న కారణాలు. ఓకే, సో నెక్స్ట్ ది మేనేజ్మెంట్ పాయింట్ ఇన్స్టాలేషన్. సో మనం వచ్చేసి ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ పాయింట్ ఇన్స్టాల్ చేద్దాం లైవ్లో. ఓకే, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, ఒక డెడికేటెడ్ ఎంపీ సర్వర్ కావాలి, మనకి రెడీగా పెట్టుకున్నాం. దాంతోపాటు దాంట్లో ఏం చేయాలంటే సైట్ సర్వర్ని, సైట్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అకౌంట్, దీన్ని మనం లోకల్ అడ్మిన్లో పెట్టుకోవాలి. ఓకే, ఇది మనం పెట్టుకుందాం. దాని తర్వాత ఏం చేయాలి, బిట్స్ని ఇన్స్టాల్ చేయాలి యాజ్ ఎ ఫీచర్. ఓకే, అలాగే ఐఏఎస్ని కూడా కాన్ఫిగర్ చేసుకోవాలి. అప్లికేషన్ డెవలప్మెంట్లో మనకి ఇది కావాలి ఎక్స్టెన్షన్, సెక్యూరిటీలో విండోస్ అథెంటికేషన్, ఐఏఎస్ మేనేజ్మెంట్ కంపాటబిలిటీలో ఇవి రెండు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇవి కూడా కంప్లీట్గా మనకు ఐఏఎస్ అనమాట. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ టు మేక్ షూర్ క్లయింట్స్ కెన్ సక్సెస్ఫుల్లీ కమ్యూనికేట్ విత్ ఎంపీ. సో ఎంపీతో క్లయింట్ సక్సెస్ఫుల్గా కమ్యూనికేట్ కావాలి అంటే సో మనం ఏం చేయాలి, మేక్ షూర్ ఐఏఎస్ అలౌస్ ది ఫాలోయింగ్ హెచ్టిటిపి వర్డ్స్ అనమాట. సో ఇవి ఐఏఎస్ అలౌ చేస్తారు చూసుకోవాలి. సో మనకు వచ్చేసి గెట్ ఉంది, పోస్ట్ ఉంది, సిసిఎం పోస్ట్, హెడ్, ప్రాప్ ఫైన్. సో ఈ 5 వర్బ్స్ని మనం ఐఏఎస్లో కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, ఇది మనం ఐఏఎస్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం చేసుకోవాలన్నమాట. దాంతోపాటు మనకు .NET ఫ్రేమ్వర్క్ కావాలి, దాని తర్వాత SQL ODBC డ్రైవర్ అండ్ SQL సర్వర్ నేటివ్ క్లయింట్. ఓకే, సో ఈ 6 కంప్లీట్గా మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకేనా. సో చూద్దాం అయితే ఒక ఎంపీని మనం ఇన్స్టాల్ చేద్దాం. ఓకేనా. సో మనం మెయిన్ సైట్కి వెళ్దాం. సో మనం ఇక్కడ ఉన్నాం ప్రైమరీ సైట్లో. ఓకే, సో మనం వచ్చేసి ఒక ఎంపీని మనం ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఒక ఎంపీ సర్వర్ రెడీగా ఉంది, మనం దాన్ని రిమోట్ తీసుకుందాం. మనకు వచ్చేసి ఎంపీ సర్వర్ నేమ్ MP01 అని పెట్టాము. ఓకే, ఇక్కడ మనం లాగిన్ అవుదాం. ఓకే, సో మనకైతే ఎంపీ సర్వర్లో ఉన్నాం. ఓకే, సో దీన్ని ఇన్వెస్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమంటే డెడికేటెడ్ సర్వర్ మన దగ్గర ఉంది, మనకు అకౌంట్స్ని లోకల్ అడ్మిన్స్లో యాడ్ చేసుకోవాలి. సో LUSR mgr.msc, సో లోకల్ యూజర్స్ అండ్ మేనేజర్ అనమాట. గ్రూప్స్కి వెళ్ళేసి అడ్మినిస్ట్రేటర్. సో లోకల్ అడ్మిన్ గ్రూప్స్లో మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ కంప్యూటర్ని యాడ్ చేయాలి, సైట్ సర్వర్ని యాడ్ చేయాలి. సైట్ సర్వర్ వచ్చేసి config mgr, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, సారీ. కాన్ఫిగరేషన్ మేనేజర్, స్పెల్లింగ్ మిస్టేక్ అగైన్. ఓకే, చూసారు కదా కాన్ఫిగరేషన్ మేనేజర్, ఇక్కడ
మనకు కంప్యూటర్ అయితే యాడ్ అయిపోయింది, కంప్యూటర్ అకౌంట్. దాని తర్వాత నెక్స్ట్ ఒక సైట్ సిస్టమ్ అకౌంట్ యాడ్ చేయాలి. సో SCCM అకౌంట్ అనేది మనకు సైట్ సిస్టమ్ అకౌంట్గా ఉంది. ఓకేనా? సో సైట్ సిస్టమ్ అకౌంట్ మనం యాడ్ చేసుకుంటున్నాం. అప్లై అండ్ ఓకే. సో లోకల్ అడ్మిన్ గ్రూప్స్లో అయితే మనకు అకౌంట్స్ యాడ్ అయి ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనం డాష్బోర్డ్కి వెళ్ళేసి సర్వర్ మేనేజర్, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. సో డిఫాల్ట్ పేజ్ని స్కిప్ చేద్దాం. నెక్స్ట్ సో .NET 3.5 కావాలి కాబట్టి 3.5 .NET సెలెక్ట్ చేసుకోండి. అలాగే బిట్స్ సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్ ఆప్షన్స్ ఏం చేంజ్ చేయొద్దు. యాడ్ ఫీచర్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ సెక్యూరిటీలో విండోస్ అథెంటికేషన్, దాని తర్వాత అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్లో IS API ఎక్స్టెన్షన్ ఆల్రెడీ యాడ్ అయి ఉంది. దాని తర్వాత నెక్స్ట్ IIS మేనేజ్మెంట్ కంపాటబిలిటీలో డేటాబేస్ కంపాటబిలిటీ ఆల్రెడీ యాడ్ అయి ఉంది. దాని తర్వాత WMI కంపాటబిలిటీ పెట్టుకోవాలి. సో ఫైన్, ఇంతే. సో నెక్స్ట్ సో మనం 3.5 .NETని యాడ్ చేసాం కాబట్టి సోర్స్ని మనం స్పెసిఫై చేయాలి. నేను క్లిక్ చేసుకొని సో మనమైతే ఈ సైట్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు సర్వర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం CD ఫైల్ పెడతాం కదా, ఆ CD ఫైల్ లొకేషన్గా ఓపెన్ చేసుకొని సోర్సెస్లో SXX ఉంటుంది అన్నమాట. ఈ SXS అనేది మనకు ఇక్కడ ఉంటుంది, మనకు 3.5 ఉంది కదా, 3.5 ఇది 3.5 అనమాట. సో ఈ లొకేషన్ మనం ప్రొవైడ్ చేసామంటే ఇక్కడ ఆ లొకేషన్ తీసుకొని ఇది ఇన్స్టాల్ చేసుకుంటుంది. సో 3.5 .NET ఫ్రేమ్వర్క్ మనం సెలెక్ట్ చేసినామంటే ఖచ్చితంగా ఆల్టర్నేట్ సోర్స్ ఫైల్ ఇవ్వాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవ్వకపోతే ఫెయిల్ అవుతాయి, మ్యాక్సిమం ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ కాలేదంటే నీ అదృష్టం. ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్లో ఉంటే ఫెయిల్ కాదు, ఎందుకంటే ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది అవసరం అయితే. ఒకవేళ ఫెయిల్ అయిందంటే కనుక చెప్పలేను. సో కాబట్టి మనకు ముందు జాగ్రత్తగా మనం ఇట్లా CD ఫైల్లో ఉన్న CD దాంట్లో ఉన్న లొకేషన్ ఇచ్చామంటే సోర్స్ లొకేషన్ నీట్గా ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఓకే, ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఓకే, మేము క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మినిమైజ్ చేద్దాం. సో మనకు కావాల్సింది నెక్స్ట్ టైం అంటే ODBC డ్రైవర్ కావాలి, దాని తర్వాత SQL నేటివ్ క్లయింట్ కావాలి. సో మనం వచ్చేసి దీన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ మనకు ఉన్నాయి. ఓకేనా? సో SQL సర్వర్ నేటివ్ క్లయింట్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ సింపుల్ లైసెన్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన క్రాస్ మార్క్ కోడ్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఫీచర్ విల్ బి ఇన్స్టాల్ అనే ఆప్షన్ పెట్టుకొని నెక్స్ట్ కొట్టేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫినిష్. సో MS ODBC SQLని డౌన్లోడ్ చేయాలంటే ఇన్స్టాల్ చేయాలంటే మనకు ఫస్ట్ ఇది వచ్చేసి C++ అడుగుతుంది, మైక్రోసాఫ్ట్ విజువల్ C++. ఇది మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేద్దాం. దీని తర్వాత మనం ODBCని ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సో C++ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ODBC, ఇది కూడా సేమ్ SQL నేటివ్ క్లయింట్ మాదిరిగా ఇక్కడ క్రాస్ మార్క్ ఉంటుంది, ఎంటర్ ఫీచర్ పెట్టేసుకొని నెక్స్ట్ ఇన్స్టాల్ కొట్టేసి సరిపోతుంది. ఫినిష్. ఓకే ఫైన్, మనకు కావాల్సిన ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం, మనకు కావాల్సిన ఫీచర్స్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. సో MPS సర్వర్ అయితే రెడీగా ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి C డ్రైవ్ ఉంది, మనకు డెడికేటెడ్గా ఒక డ్రైవ్ పెట్టుకుందాం. ఓకే, సో ఆ డ్రైవ్లో మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో మనకి ఇది CDతో పని లేదు, ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి దీన్ని తీసి పక్కన పడేయచ్చు. సో ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, మనమైతే CDని తీసి పక్కన పడేసినాం. సో CDతో పని లేదు, మనకైతే ఒక డ్రైవ్ని యాడ్ చేస్తాను ఇక్కడ. సో అది మనం ఇప్పుడు ఇనిషియేట్ చేద్దాం. సో రైట్ క్లిక్ ఇచ్చేసి డిస్క్ మేనేజ్మెంట్, ఒక డ్రైవ్ ఉంది 512 GBతో, డిస్క్ ఆన్లైన్ తెచ్చుకుందాం. ఇనిషియేట్ చేద్దాం. GPT ఫార్మాటే మర్చిపోవద్దు. తర్వాత న్యూ శాంపుల్. సో నేమ్ అయితే నేను MPDB అని ఇస్తున్నా. సో MP డేటాబేస్ అనమాట. తర్వాత నెక్స్ట్ అండ్ ఫినిష్. ఓకే, ఇక్కడైతే మనకు Dలో సపరేట్ డ్రైవర్ అయితే మనకు ఉంది. ఓకే, సో మనం Dలో ఇన్స్టాల్ చేద్దాం MPని కంప్లీట్గా. సో మనకు MP Dలో పడాలి అనుకున్నామంటే మనం ఏం చేయాలి, Cలో ఫైల్ పెట్టుకోవాలి కదా. ఏం ఫైల్ అది? సో నో SMS ఆన్ డ్రైవ్. సో టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకుందాం, దీనికి ఫైల్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని రీనేమ్. సో ఏం పెట్టాలి ఇక్కడ? నో SMS
ఆన్ drive.sms. సో ఇప్పుడు ఈ ఫైల్ని కట్ చేసుకొని సిలోకి పెట్టుకున్నామంటే అప్పుడు సిని వదిలేసి డీలో ఇన్స్టాల్ అవుతాయి. ఓకేనా? సో బై డిఫాల్ట్గా సి తీసుకుంటుంది కాబట్టి సిలో ఫైల్ పెట్టామంటే సి తీసుకోదు, ఇప్పుడు డి తీసుకుంటుంది. సో ఒకవేళ మీకు ఏడిఎఫ్జి అన్నట్లు సపరేట్గా మన డ్రైవ్స్ ఉన్నాయంటే అన్నిట్లో పెట్టేసుకోవాలి. మీకు ఏ డ్రైవ్లో కావాలనుకున్నారో ఆ డ్రైవ్ వదిలేసి మిగతా అన్ని డ్రైవ్స్లో ఆ ఫైల్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎస్ఎంఎస్ ఫైల్ పెట్టుకున్నామంటే ఆ డ్రైవ్స్ తీసుకోకుండా ఖాళీ ఉంటాయి తీసుకుంటుంది. సో ఫైన్. సో మనకైతే డేటా తీసుకుంటుంది, డీలో పడతాయి, ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇప్పుడు మనం ఫైల్ని సర్వర్ని యాడ్ చేద్దాం. సో రైట్ క్లిక్, క్రియేట్ సైట్ సిస్టమ్ సర్వర్. సో ఇక్కడ మనం బ్రౌజ్ చేసుకొని MP01 సర్వర్ నేమ్ మనం ప్రొవైడ్ చేయాలి. చెక్ నేమ్స్ ఓకే. తర్వాత సైట్ కోడ్ని పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి యూస్ ది అనదర్ అకౌంట్ ఫర్ ఇన్స్టలేషన్. ఓకే, మనం ఆల్రెడీ అకౌంట్ పెట్టుకున్నాం కదా. సో ఎగ్జిస్టింగ్ SCCM అకౌంట్ అని చెప్పేసి ఇది వచ్చేసి సైట్ సిస్టమ్ ఇన్స్టలేషన్ అకౌంట్ అనమాట. కాబట్టి దీన్ని మనం యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాక్సీ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం ఎంపీని యాడ్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోండి మేనేజ్మెంట్ పాయింట్. నెక్స్ట్ సో మీకు ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు స్టార్టింగ్లో సో మన కమ్యూనికేషన్ అనమాట. ఓకే, ఎంపీ కమ్యూనికేషన్. ఇప్పుడు వచ్చేసి క్లయింట్స్ కనెక్షన్స్. ఈ హెచ్టిటిపి గ్రే అవుట్ అయిపోయింది, హెచ్టిటిపి ఒకటే మనకు అవైలబుల్లో ఉంది. సో ఎందుకు ఈ హెచ్టిటిపి గ్రే అవుట్ అయిపోయిందంటే సో నేను మన సైట్ని ల్యాబ్ పర్పస్లో హెచ్టిటిపిఎస్కి కాన్ఫిగర్ చేస్తున్నాను కాబట్టి అది గ్రే అవుట్ అయిపోయింది. సో ఇన్ కేస్ మీరు హెచ్టిటిపికి కాన్ఫిగర్ చేస్తుంటే అది హెచ్టిటిపి మీకు ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఈ హెచ్టిటిపి అని పడింది, ఇక్కడ హెచ్టిటిపి అని పడలేదు. ఎందుకంటే నేను యూజ్ చేసేది 2403 వర్షన్, లేటెస్ట్ వర్షన్ కన్సోల్ కాబట్టి. ఓకే, సో నేను 2403 ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇట్లా వచ్చింది. సో 2303 కనుక ఉందంటే ఇక్కడ హెచ్డిపి ఆప్షన్ రావచ్చు, లేదా ఎన్హాన్స్డ్ హెచ్డిపి అనే విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఏది వాడుతున్నారో క్లయింట్ వర్షన్ ఒకసారి చూసుకోండి, కన్సోల్ వర్షన్. ఓకే, సో నెక్స్ట్ హెచ్డిపి వాడుతున్నాం కాబట్టి సో మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. బై డిఫాల్ట్ వచ్చేసింది. సో మనమైతే క్లౌడ్ మేనేజ్మెంట్ ఏం లేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు. అలాగే మ్యాక్ఓఎస్ ఏం లేదు కాబట్టి ఇది కూడా సెలెక్ట్ చేయడం అవసరం లేదు. సో అలో ఇంటర్నెట్ కనెక్షన్స్ ఓన్లీ ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఆప్షన్ జనరేట్ అలర్ట్ వెన్ ది మేనేజ్మెంట్ పాయింట్ ఇస్ నాట్ హెల్దీ. సో ఎంపీ కనుక ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే మనకు అలర్ట్స్ కావాలంటే మనం టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ డేటాబేస్. సో మనకైతే డేటాబేస్ రెప్లికాస్ ఏం లేవు. రెప్లికాస్ ఉన్నాయంటే కనుక మనం దీన్ని యూస్ చేసుకోవాలి, డేటాబేస్ రెప్లికాస్. ఓకేనా, మనకు మెయిన్ డేటాబేస్ కాబట్టి మెయిన్ డేటాబేస్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంపీ కనెక్షన్ అకౌంట్. సో ఎంపీ కనెక్షన్ అకౌంట్ డేటాబేస్ అనమాట. సో మనం బై డిఫాల్ట్గా ఎంపీ అకౌంటే సైట్ సర్వర్ అకౌంట్ యూస్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే కనుక ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ ద్వారా మనం ఎంపీకి రీచ్ కావచ్చు, ఐ మీన్ ఎస్క్యూఎల్కి రీచ్ కావచ్చు, ఎంపీ నుంచి ఎస్క్యూఎల్కి. ఓకే, సో ఫైన్. సో కంప్యూటర్ అకౌంటే బెటర్ కాబట్టి ఇదే పెట్టుకున్నాం. సో రియల్ టైంలో అకౌంట్స్ యూస్ చేసేటైతే ఆ అకౌంట్స్ యూస్ చేసుకోవడం మంచిది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సమరీ. సో సమరీ ఇది కంప్లీట్గా ఎంపీ మన అకౌంట్ రివ్యూ లాగ్స్. ఓకే, రోల్స్ వచ్చేసి ఎంపీ యాడ్ చేస్తుంది. సో నెక్స్ట్ క్లిక్ చేస్తానంటే ప్రాసెస్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. సో నేనైతే నెక్స్ట్ క్లిక్ చేయడానికి ఒక టైం పడుతుంది నాకు, ఎందుకంటే నేను హెచ్టిటిపిఎస్ని కాన్ఫిగర్ చేస్తున్నాను కదా నా సైట్ సర్వర్లో కాబట్టి. సో రియల్ టైంలో కూడా మనకు హెచ్టిటిపిఎస్ కాన్ఫిగర్ ఉంటుంది, IIS కాన్ఫిగర్ ఉంటుంది ఎంపీఎస్కి. కాబట్టి మనం ఎంపీ సర్టిఫికేట్స్ మనం దాంట్లో పెట్టుకోవాలి. సో సర్వర్లో సర్టిఫికేట్స్ మనం రెడీగా కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే మనం నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను సర్టిఫికేట్స్ కాన్ఫిగర్ చేసుకోవాలి, దాని తర్వాత నేను నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఓకే, సో ఒక చిన్న విషయం మనం మర్చిపోయినాం. సో మనం వచ్చేసి IISని కాన్ఫిగర్ చేయాలి. ఏం కాన్ఫిగర్ చేయాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా మనకు, టు మేక్ షూర్ ది క్లయింట్స్ కెన్ సక్సెస్ఫుల్లీ కమ్యూనికేట్ విత్ ఎంపీ, మేక్ షూర్ IIS అలౌస్ ది ఫాలోయింగ్ HTTP వర్బ్స్. ఓకే, సో ఈ వర్బ్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. గెట్ పోస్ట్ CM పోస్ట్ కార్డ్ అండ్ ప్రొఫైల్. సో మనం దీన్ని కాన్ఫిగర్ చేద్దాం. ఇది మనం మర్చిపోయినాం, మెయిన్ కానీ మనం పెట్టుకున్నాం, ఇది ఒకటి మర్చిపోయినాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎంపీ సర్వర్లోకి వెళ్ళేసి IISని ఎక్కడైతే కాన్ఫిగర్ చేస్తామో ఆ సర్వర్ని మనం IIS సర్వర్ అంటాం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది IIS సర్వర్ కాబట్టి మనము ఒక పని చేయాలి. ఏం చేయాలంటే మనం వచ్చేసి ADUC ఓపెన్ చేయాలి, డివైస్ అకౌంట్స్. IIS సర్వర్స్కి ఒక గ్రూప్ అయితే మనం ఉంది, ఆ గ్రూప్లో ఈ IIS సర్వర్స్ని యాడ్ చేసి పెట్టుకోవాలి.
సో వన్స్ ఐఏఎస్ సర్వర్ని గ్రూప్స్లో యాడ్ చేసుకున్నామంటే ఆ సర్వర్ని రీస్టార్ట్ చేయాలన్నమాట, అది మ్యాండేటరీ. సో మనం వచ్చేసి MP01 ఇది ఐఏఎస్ సర్వర్ మనం ఇక్కడ యాడ్ చేసుకొని, సో రియల్ టైంలో మీరు ఏడీ టీమ్కి ఇన్ఫామ్ చేయాలి, ఓకేనా. ఈ టీమ్కి ఇన్ఫామ్ చేసేసి వాళ్ళకు చెప్పేసి యాడ్ అయిన తర్వాత మీరు రీస్టార్ట్ చేయండి MP సర్వర్ని. సో ఐఏఎస్ సర్వర్స్ అన్నీ కూడా గ్రూప్లో పెట్టుకొని దాన్ని కాన్ఫిగర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఐఏఎస్ సర్వర్స్ని పెట్టుకోవడం అంటే సర్టిఫికేట్స్ కోసం. ఓకే, సో మనకు వచ్చేసి ఐఏఎస్ సర్టిఫికేట్ కావాలి, వెబ్ సర్వర్ సర్టిఫికేట్, అది రియల్ టైమ్ మ్యాండటరీ అనమాట. సో వెబ్ సర్టిఫికేట్ మనం యూజ్ చేసుకోవాలి. సో HTTPS కమ్యూనికేషన్ యూజ్ చేస్తున్నాం అంటేనే సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని యూజ్ చేసుకుంటాం అనమాట. సో HTTP కమ్యూనికేషన్ ఉన్నప్పుడు PKI సర్టిఫికేట్స్ ఉంటాయి మనకు. సో ఖచ్చితంగా PKI సర్టిఫికేట్ని MP సర్వర్కి మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో మన సర్టిఫికేట్ని కాన్ఫిగర్ చేసిన తర్వాతే ఇన్స్టలేషన్ అనేది మనకు హ్యాపీగా జరుగుతుంది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి రీస్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కనెక్షన్ ఇస్తున్నా. ఓకే, రీస్టార్ట్ అయిపోయింది. మనమైతే MP సర్వర్లో ఉన్నాం. ఓకే, సో ఐఏఎస్ని కాన్ఫిగర్ చేసే ముందు సర్టిఫికేట్ కూడా మనం చేసి పెట్టుకుందాం. సో సర్టిఫికేట్, సో రియల్ టైంలో ఎలా ఉంటుందంటే సర్టిఫికేట్ని మనము కావాలంటే ఫస్ట్ మనం ఒక CSR ఫైల్ని రైజ్ చేయాలి. ఓకే, setlm.ms. సో ఒక CSRని మనం రిక్వెస్ట్ రైజ్ చేయాలన్నమాట, సర్టిఫికేట్ రిక్వెస్ట్ని. ఆ సర్టిఫికేట్ రిక్వెస్ట్ రాసిన తర్వాత సర్టిఫికేట్ని తీసుకుపోయేసి ఆ రిక్వెస్ట్ని తీసుకొచ్చేసి మనము CA ఎవరైతే ఉంటారో, అంటే సర్టిఫికేషన్ అథారిటీ ఎవరైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారో సర్టిఫికేట్స్ని, ఆ టీంకి ప్రొవైడ్ చేసామంటే ఆ టీం వాళ్ళు వచ్చేసి ఒక సర్టిఫికేట్ మనకి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ MP సర్వర్లో. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇలా కంప్యూటర్కి వెళ్ళేసి పర్సనలైజ్కి వెళ్ళేసి, ఓకే, సో అట్లకి ఇచ్చేసి ఆల్ టాస్క్ ఇంపోర్ట్ ఉంటుంది. సో ఇంపోర్ట్ దగ్గర నెక్స్ట్ ఇచ్చుకొని మనం సర్టిఫికేట్ని బ్రౌజ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవాలి మన సర్టిఫికేట్ని. ఓకే, సో సర్టిఫికేట్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ వచ్చేసి మనకు ఐఏఎస్ వెబ్ సర్వర్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఈ సర్టిఫికేట్ని తీసుకుపోయి మనం ఐఏఎస్ కాన్ఫిగరేషన్లో మనం పెట్టుకుంటాం అనమాట, అది యాక్చువల్ ప్రాసెస్. ఓకే, సో మనకు ల్యాబ్ పర్పస్ కాబట్టి మనకు సర్టిఫికేట్ అథారిటీ మన డొమైన్లోనే ఉంది, నేను అక్కడే కాన్ఫిగర్ చేసుకున్నా. సో ఇప్పుడు డైరెక్ట్ మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు, రిక్వెస్ట్ న్యూ సర్టిఫికేట్. సో ఇక్కడ ఉంది కదా సర్వర్ సర్టిఫికేట్, ఇక్కడ మనం మోర్ క్లిక్ చేసుకొని ఆల్టర్నేట్ నేమ్ DNS వచ్చేసి మనం mp01.leo.com యాడ్ చేసుకొని జనరల్కి వెళ్ళేసి ఫ్రెండ్లీ నేమ్ ఇద్దాం, MPIS సెర్చ్ అని ఇద్దాం. సో ఓకే, ఎన్రోల్, ఫైన్. సో సర్టిఫికేట్ రిక్వెస్ట్ డినై అయిపోయింది. ఎందుకు డినై అయిపోయిందంటే రికవేషన్ ఫంక్షన్. ఓకే, చెక్ రివకేషన్ బికాస్ రివకేషన్ సర్వర్ ఇస్ ఆఫ్లైన్. ఓకే, ఫైన్, అర్థమైంది. ముందు మినిమైజ్ చేద్దాం. మనం వచ్చేసి ఇప్పుడు సర్టిఫికేషన్ అథారిటీ దగ్గరికి వెళ్ళాలి, మనం భంగపడుకోవాలి సర్టిఫికేట్ ఎలా సమయం. సో మనం ఇంకో రిమోట్ తీసుకుందాం, మనం డైరెక్ట్ CAకి వెళ్ళిపోదాం. ఓకే, సో మన దగ్గర ADలో ఉంది అది. సో ఇంకొక రిమోట్ కనెక్షన్ తీసుకుందాం AD సర్వర్కి. దీన్ని లాగిన్ అయిపోయి సో సర్వర్ మేనేజర్ టూల్స్కి వెళ్ళేసి సర్టిఫికేట్ అథారిటీ, ఇది మనకు సర్టిఫికేట్ అథారిటీ, ఓకేనా. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫెయిల్ రిక్వెస్ట్. సో మనకి ఏమైనా సర్టిఫికేట్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయినాయి అంటే ఆ రిక్వెస్ట్ వచ్చేసి ఇక్కడ పడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ది రివకేషన్ ఫంక్షన్ వాస్ అనేబుల్ టు చెక్ ది రివకేషన్ బికాస్ ది సర్వర్స్ ఆఫ్లైన్ అని ఉంది. ఓకే, సో రివోక్ సర్టిఫికేట్స్ ఇక్కడ ఉన్నాయి. సో రివకేషన్ ఫెయిల్ అయింది కాబట్టి మనము ఒక పని చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఎందుకు ఫెయిల్ ఉంటుందంటే CRL ఉంటుంది రివకేషన్ లిస్ట్ వచ్చేసి. సో అది మనకు సరిగా కాన్ఫిగర్ కాకపోయినా లేకపోతే టైం అయిపోయినా కూడా మనకు ఉంటుంది అనమాట. సో ఒకసారి రివోకర్ సర్టిఫికేట్స్లో ప్రాపర్టీస్కి వెళ్దాం మనం. సో వచ్చేసి 1 వీక్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకు 1 వీక్ అవుతుంది. ఎవ్రీ వీక్కి పబ్లిషింగ్ కూడా ఎవ్రీ వీక్కి జరుగుతుంది, కానీ ఎందుకో ఇది
ఎఫెక్టివ్ డేట్ ఎక్స్పైర్డ్ కూడా ఉంది ఈ మంత్ నెక్స్ట్ వీక్ వరకు. CRL not be retrieved, parameters incorrect. ఓకే, ఎందుకైనా మంచిది ఓపెన్ చేద్దాం. సో ఆల్ టాస్క్ వెళ్ళేసి పబ్లిష్. సో న్యూ సిఆర్ఎల్ని పబ్లిష్ చేద్దాం. ఓకేనా, ఇది ఏమవుతుందంటే అప్డేట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏముంది, ఇష్యూస్ కంప్లీట్ సిఆర్ఎల్ విచ్ కంటైన్స్ అప్ టు డేట్ రెవల్యూషన్ ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్ సిఏ. ఓకేనా, సో న్యూ సిఆర్ఎల్ని పబ్లిష్ చేద్దాం. తర్వాత రిఫ్రెష్ కొడదాం, దీన్ని కూడా రిఫ్రెష్ చేద్దాం. సర్టిఫికేట్ అథారిటీ కూడా ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసుకొని ఎంపీకి వెళ్ళేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం సర్టిఫికేట్ రిక్వెస్ట్ చేద్దాం. సారీ, ఆల్ టాస్క్ రిక్వెస్ట్ న్యూ సర్టిఫికేట్, వెబ్ సర్వర్ సర్టిఫికేట్, DNS mt01.lia.com at general మళ్ళా MPIAS search apply enroll. చూసారా అయిపోయింది. సో రివొకేషన్ ఫెయిల్ అయింది కాబట్టి మనం రివోక్ సర్టిఫికేట్స్ ఒకసారి మళ్ళీ CRL పబ్లిష్ చేసాం కాబట్టి వచ్చింది. సో ప్రాబ్లం, ఫైన్. సో మనకైతే ఇక్కడ సర్టిఫికేట్ మనం తీసి పెట్టుకున్నాం, వెబ్ సర్వర్ సర్టిఫికేట్, IAS సర్టిఫికేట్. మనం దీన్ని ఇప్పుడు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఒకసారి రీస్టార్ట్ చేద్దాం దీన్ని మళ్ళీ ఒకసారి, ఎందుకన్నా మంచిది. సో రీస్టార్ట్ ప్లాన్. సో ఏడీని కూడా క్లోజ్ చేద్దాం, రిమోట్లో ఉంది ఏడి, మనకి ఏడీతో పని లేదు. సో అయితే రీస్టార్ట్ అయ్యిండొచ్చు, ఒకసారి ఎంపీని కనెక్ట్ చేద్దాం. ఓకే, సో MP01. ఓకే, సో ఇది రీస్టార్ట్ అయిపోయింది. వన్స్ ఒకసారి సర్వర్ మేనేజర్ ఓపెన్ అయిందంటే, ఆల్ సర్వీసెస్ రన్ అయ్యాయంటే మనం ఎంపీకి IASని ఓపెన్ చేద్దాం. ఓకే, సో వెయిట్ చేద్దాం. సో ఎప్పుడైనా సర్వర్ మేనేజర్ ఓపెన్ చేసినప్పుడు మీరు గమనించాల్సింది ఏమంటే అన్ని సర్వీసెస్ రన్ అవుతున్నాయి. సో ఇక్కడ సర్వర్ మేనేజర్ లోడ్ అవడం స్టాప్ అవుతుంది, అన్ని సర్వీసెస్ కూడా రన్ అవుతున్నాయి అంటే అప్పుడు ఓకే అనమాట. సో మెయిన్ మనం చూడాల్సింది మనం కాన్ఫిగర్ చేసుకున్న సర్వీసెస్, IASని కాన్ఫిగర్ చేస్తాం కదా, ఇక్కడ ఏం ఎర్రర్స్ ఏం లేవు, అంత కరెక్ట్గా ఉంది. ఓకే, సో ఆల్ సర్వర్స్ సంథింగ్ ఏదో సర్వీసెస్ కొని స్టాప్లో ఉన్నాయి, క్లిక్ చేస్తామంటే మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి ఏం స్టాప్లో ఉన్నాయని చెప్పేసి. సో మీకు కావాలంటే ఒకసారి అన్నిటిని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ సర్వీసెస్ కూడా అంటే ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతాయి. అన్నీ కూడా డిలే స్టార్ట్ ఉంటాయి కొన్ని, దాని ప్రకారం అది తర్వాత స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఫైన్. మనకైతే టూల్స్కి వెళ్ళేసి IAS మేనేజర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒక IAS మేనేజర్ ఉంది. మెయిన్ సర్వర్కి వెళ్ళామంటే ఇక్కడ మనకు రైట్ క్లిక్ ఇచ్చేసి రిఫ్రెష్ కొట్టి ఒకసారి సైట్స్కి వెళ్ళాలి. సైట్స్, డిఫాల్ట్ వెబ్సైట్, రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ బైండింగ్స్ ఉన్నాయి, ఇక్కడ బైండింగ్ క్లిక్ చేసుకొని యాడ్ HTTPS. ఇక్కడ మనకు సర్టిఫికేట్ ఉంది కదా, సో సెలెక్ట్ చేసుకోండి MPIAS సెర్చ్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేసి, సో ఇట్లా HTTPSకి మనం సర్టిఫికేట్ని బైండ్ చేసిన తర్వాత క్లోజ్ చేసుకొని, సో నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది ఏమంటే HTTP వర్బ్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో అది యాడ్ చేయాలంటే మనకు వచ్చేసి రిక్వెస్ట్ ఫ్యూచరింగ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మనం చూడాలి. అదే ఎతుకుతున్న బట్టన్ నుంచి ఇప్పుడు ఉండాలా, కానీ అది కనపడాలి. చెప్పండి, సో ఎందుకు కనపడలేదు అడిగొచ్చిందో అది. సో మెయిన్ సర్వర్లో కూడా లేదు, సో అది ఎక్కడే ఉంటుంది, మెయిన్ దాంట్లో ఉండొచ్చు, ఇలాంటి డిఫాల్ట్ సైట్లో ఉండొచ్చు, ఎక్కడ యాడ్ చేసినా ఒకటే. ఓకేనా, సో అయితే ఇక్కడ కనపడి చాలా. సో ఒకసారి మనం చెక్ చేద్దాం ఒకసారి, మేబీ మిస్ అయ్యిండొచ్చు మనం ఇన్స్టాల్ చేయడంలో, ఎందుకంటే ఇక్కడ మనం స్పెసిఫై చేసాం కదా, ఓన్లీ ఇవి మాత్రం మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇక్కడ వాడు రిక్వెస్ట్ ఫిల్టరింగ్ చెప్పలేదు, మనం ఇన్స్టాల్ చేయలేదు. సో ఇది మన మిస్టేక్. కానీ వర్బ్స్ పెట్టామని చెప్పాడు, కానీ దానికి కావాల్సిన సంబంధించిన ఫైల్ కూడా కావాలి కదా వర్బ్స్ పెట్టాలంటే. సో వర్బ్ సర్టిఫికేట్, సారీ IASకి వెళ్ళేసి వెబ్ సర్వర్కి వెళ్ళేసి, సో ఇది ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి మనం ఇప్పుడు. ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు, అడిగినారు స్వామి, ఇక్కడ వచ్చింది చూసారా రిక్వెస్ట్ ఫిల్టరింగ్. సో చెక్ మార్క్ పెట్టుకొని నెక్స్ట్ కొట్టేసుకొని
ఇన్స్టాల్ చేసేయండి. సో ఇది లేకపోతే మనం వర్బ్స్ని యాడ్ చేయలేము కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో రిక్వెస్ట్ ఫిల్టరింగ్ ఉంటేనే మనం వర్బ్స్ని యాడ్ చేస్తాం, లేకపోతే యాడ్ చేయలేం. కాబట్టి ఇది కూడా సెలెక్ట్ చేసి పెట్టుకోండి స్టార్టింగ్లో. ఓకేనా? సో మనము వాడు చెప్పిన డిఫాల్ట్ ఆప్షన్స్ ప్రకారం వెళ్ళాము రిక్వైర్మెంట్స్కి. కాకపోతే హెచ్టిటిపి వర్బ్స్ని యాడ్ చేయాలంటే రిక్వెస్ట్ ఫిల్టరింగ్ అనేది ఇంపార్టెంట్. అది ఉంటేనే అందులో మనం యాడ్ చేస్తాం. ఓకే, సో ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది. క్లోజ్. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. టూల్స్, ఐఏఎస్ మేనేజర్, ఇప్పుడు వచ్చేసి ఎంపీ సర్వర్. ఇక్కడ చూసారు కదా రిక్వెస్ట్ ఫిల్టరింగ్ అనేది మనకి ఇప్పుడు వచ్చింది అనమాట. ఓకే, సో దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు హెచ్టిటిపి వర్డ్స్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని హెచ్టిటిపి వర్డ్స్, ఇక్కడ అల్లో వర్బ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనం వర్డ్స్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్ క్యాప్స్లో ఉండాలి. గెట్, ఓకే, అలా అల్లో వర్బ్, దాని తర్వాత పోస్ట్, ఓకే, అలా అల్లో వర్బ్, CCM అండర్స్కోర్ పోస్ట్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెడ్, ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాప్ ఫైండ్. ఓకే, సో ఇవన్నీ మనం అలో చేసుకున్నాం. ఒకసారి మేము మెష్ చేసి చూద్దాం. గెట్ పోస్ట్, CCM పోస్ట్, హెడ్ అండ్ ప్రాప్ ఫైండ్. ఫైన్, సో మనం ఇవే పెట్టుకున్నాం. ఓకే, సో ప్రాబ్లం లేదు, అన్నీ కూడా మనకు పెట్టేసుకున్నాం. ఓకే, ప్లస్ సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మనకు ఉన్నాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. మనకు LUSR, MGRలో అడ్మిన్ గ్రూప్స్లో కావాల్సిన పెద్దవాళ్ళందరూ ఉన్నారు, మంచిది. నెక్స్ట్ ఒకసారి యాప్ ఈజ్ ఓపెన్ చేద్దాం. http://set.cpl. ఓకే, ఇక్కడ కూడా ODBC డ్రైవర్ ఉంది, నెటివ్ క్లయింట్ ఉంది. ఓకే, ఫైన్. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మనకు డ్రైవ్ కూడా ఉంది, సి డ్రైవ్, SMS ఉంది, డే డ్రైవ్ కూడా ఉంది. సో ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇన్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. సో రైట్ క్లిక్. సో అవసరం లేదు, ఆల్రెడీ మనం మిడిల్లో ఉన్నాం కదా, మర్చిపోయినాం. యా, సో సమరీ దగ్గర ఆపాం కదా మనం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ కూడా వేస్తే ప్రోగ్రెస్ అయిపోతుంది అనమాట. ఓకే, సో సక్సెస్ఫుల్గా స్టార్ట్ అవుతుంది ఇన్స్టాల్ కావడం. దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు విజర్ని. ఇక్కడ ఎంపీ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు రోల్స్ అనేది ఇక్కడ చూసారు కదా, ఎంపీ రోల్ అనేది ఇక్కడ పడింది. ఓకే, సో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్గా ఇన్స్టాల్ అయింది అని చూసుకోవాలంటే మనం వెయిట్ చేయాలి కొంచెంసేపు. ఒకసారి మనం ఎంపీ సర్వర్కి వెళ్దాం. ఇక్కడ చూసారా SMS అనే ఫోల్డర్ పడింది. ఓకే, ఇది ఓన్లీ 2 ఫోల్డర్సే ఉన్నాయి, మనకి చాలా రావాలి ఇక్కడ. సో వెయిట్ చేద్దాం కొంచెంసేపు. ఓకే, మినిమైజ్, ఇది మినిమైజ్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది లాగ్ రెఫరెన్స్ అనమాట. సో ఎంపీకి సంబంధించిన లాగ్ ఫైల్స్ కంప్లీట్గా. ఓకే, సో ది ఫాలోయింగ్ టేబుల్ కంటైన్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది మేనేజ్మెంట్ పాయింట్. సో ఎంపీకి సంబంధించిన లాగ్స్ అన్నీ కూడా ఇవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, ఒకసారి మనం ఈ లాగ్స్ని కొంచెం పెద్దగా చూద్దాం. సో ఇక్కడ కొంచెం చూడడానికి కష్టంగా ఉంది కదా, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. బ్రౌజర్, సో డైరెక్ట్ గూగుల్ ఓపెన్ చేద్దాం. google.com. ఇక్కడ వచ్చేసి ఉంది. ఓకే, వచ్చింది. సో గూగుల్లో జస్ట్ మనం ఏం సెర్చ్ చేయొచ్చు అంటే MECM లాగ్ రెఫరెన్స్. ఓకే, రెఫరెన్స్, ఎంటర్. SCM లాగ్ రెఫరెన్స్ అన్నా అదే, ఏం ప్రాబ్లం లేదు అందులో. ఓకే, సో మీరు లాగ్ రెఫరెన్స్ ఎలా ఎంటర్ చేశారంటే మీకు ఫస్ట్ లింక్ వచ్చేస్తుంది అనమాట, లాగ్ రెఫరెన్స్ అని చెప్పేసి. ఓకే, దాన్ని క్లిక్ చేసేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇది మనకు లాగ్ రెఫరెన్స్. లాగ్ రెఫరెన్స్లో ఏముంటాయంటే SCMలో సంబంధించిన లాగ్స్ అన్ని ఇక్కడ లిస్ట్ ఉంటుంది అనమాట. క్లయింట్ లాగ్స్, సర్వర్ లాగ్స్, లాగ్స్ బై ఫంక్షనాలిటీ యాజ్ వెల్. సో క్లయింట్స్ లాగ్స్ అంటే క్లయింట్ ఆపరేషన్స్, క్లయింట్ ఇన్స్టలేషన్ లాగ్స్, క్లయింట్ లాగ్స్ ఫర్ ది మ్యాక్రోస్. సర్వర్ లాగ్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో మనం వచ్చేసి ఎంపీ సర్వర్ కాబట్టి మనం చూడాల్సింది
ఇప్పుడు మేనేజ్మెంట్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నామంటే అండర్ సర్వర్ లాక్స్ మనకు ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఎక్స్పాండ్ చేద్దాం టేబుల్ని. సో ఇక్కడ మనం చూస్తారు కదా, ఇవి మనకు ఎంపీకి సంబంధించిన లాక్ ఫైల్స్ అన్ని కూడా. సో మెయిన్ మనం చూడాల్సింది ఏమంటే ఎంపీ సెటప్ డాట్ లాగ్. ఓకే, ఇక్కడ మనకు ఏం చేస్తుంది, రికార్డ్స్ ది మేనేజ్మెంట్ పాయింట్ ఇన్స్టలేషన్ ర్యాపర్ ప్రాసెస్. దాని తర్వాత మనం చూడాల్సింది ఎంపీ ఎంఎస్ఐ డాట్ లాగ్. ఇది కూడా రికార్డ్స్ అబౌట్ ది మేనేజ్మెంట్ పాయింట్ ఇన్స్టలేషన్స్ అనమాట. సో ఈ రెండు ఎక్కడ ఉంటాయంటే సర్వర్ లొకేషన్ ఇక్కడ ఉంది, సైట్ సర్వర్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి, ఎంపీ కంట్రోల్ డాట్ లాగ్ ఉంది. ఎంపీ కంట్రోల్ డాట్ లాగ్ ఇది కూడా మనకు సైట్ సర్వర్లోనే లొకేట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇదేం చేస్తుందంటే రికార్డ్స్ ది అవైలబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ పాయింట్ ఎవ్రీ 10 minutes అనమాట. సో ప్రతి 10 minutes ఒకసారి ఇది రికార్డ్ చెక్ చేసుకుంటుంది ఎంపీ అవైలబుల్ ఉందా లేదా అని. సో ఎందుకంటే క్లయింట్ కూడా చెప్పాం కదా, క్లయింట్ కూడా ఎంపీకి రీచ్ అవుతుంది 10 minutesకి 5 times చేస్తుంది అని చెప్పేసి చెప్పాం కదా, అలా అనమాట. కాబట్టి ఆ 10 minutesలో ఈ మేనేజ్మెంట్ పాయింట్ అనేది అవైలబుల్ ఉందా లేదా ఇది చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి, ఎంపీ పాలసీ డాట్ లాగ్ ఉంది, రికార్డ్స్ పాలసీ కమ్యూనికేషన్ అంతా ఇది చూసుకుంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎంపీ హెచ్ఎన్వి అంటే హార్డ్వేర్ ఇన్వెంటరీ. దాని తర్వాత ఇక్కడ ఎంపీ ఎస్ఎన్వి కూడా ఉంది, అంటే హార్డ్వేర్ ఇన్వెంటరీ సాఫ్ట్వేర్ ఇన్వెంటరీ ఇక్కడ చూసుకుంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చి ఎంపీ లొకేషన్ డాట్ లాగ్, రికార్డ్స్ ది లొకేషన్ రిక్వెస్ట్ అండ్ రిప్లైస్ యాక్టివిటీస్ ఫ్రమ్ ది క్లయింట్ అనమాట. సో క్లయింట్ నుంచి వచ్చిన లొకేషన్ రిక్వెస్ట్ని ఇది హ్యాండిల్ చేసుకుంటుంది, రిప్లై కూడా ఇస్తుంది. అదే ఇక్కడ రికార్డ్ ఏంటి అనమాట. అంటే ఈ లాగ్ ఫైల్ మనం చూసామంటే మనకు తెలుస్తుంది రిక్వెస్ట్ ఎలా వచ్చాయి ఎలా పోయినాయి అని చెప్పేసి. ఇక్కడ గెట్ పాలసీ లాగ్ ఉంది, రికార్డ్స్ పాలసీ రిక్వెస్ట్ యాక్టివిటీ ఫ్రమ్ ది క్లయింట్ కంప్యూటర్స్. సో క్లయింట్ కంప్యూటర్స్ కనుక పాలసీ రిక్వెస్ట్ చేస్తాయంటే ఇక్కడ మనకి ఈ లాగ్లో పడతాయి. ఓకే, సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా ఎంపీ సైడ్ ఉన్న లాగ్ ఫైల్స్ అనమాట. ఓకే, మనం దీన్ని చూడొచ్చు. సో ఇది ఎంపీ సర్వర్ సైడ్, అంటే మనకు ఇక్కడ చూసారు కదా కంప్యూటర్ విత్ లాగ్ ఫైల్ అని చెప్పేసి. ఇది సైట్ సిస్టమ్ సర్వర్ అన్నామంటే ఎంపీ సర్వర్ ఉన్న కంప్యూటర్, సైట్ సర్వర్ అన్నామంటే మన ప్రైమరీ సైట్ ఉన్న కంప్యూటర్ అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ తేడా. సో మనం ఇక్కడ తర్వాత లాగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది సర్వర్ సైడ్. సో క్లయింట్ సైడ్ చూడాలంటే మనకు క్లయింట్ లాగ్స్ ఒకసారి ఓపెన్ చేయాలి. ఓకే, స్క్రోల్ అప్ చేసేసి క్లయింట్స్ లాగ్స్కి వెళ్దాం, క్లయింట్ ఆపరేషన్స్ లాగ్స్కి. సో ఇక్కడ మనం చెక్ చేసింది ఏమంటే సిసిఎం మెసేజింగ్ డాట్ లాగ్. ఓకేనా, ఇక్కడ చెప్తున్నారు క్లయింట్ ఇది ఏం చేస్తుందంటే రికార్డ్స్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ది కమ్యూనికేషన్ బిట్వీన్ క్లయింట్ అండ్ మేనేజ్మెంట్ పాయింట్ అనమాట. సో క్లయింట్కి మేనేజ్మెంట్ పాయింట్కి కమ్యూనికేషన్స్ అంటే సక్రమంగా జరుగుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలంటే మనం ఇది చూడొచ్చు, సిసిఎం మెసేజింగ్ డాట్ లాగ్. సో దీని తర్వాత నెక్స్ట్ లొకేషన్ సర్వీసెస్ ఉంది, ఇది అనమాట. సో లొకేషన్ సర్వీసెస్ డాట్ లాగ్ ఇది ఎందుకు చూస్తామంటే ఇక్కడ ఏం చేస్తుంది, రికార్డ్స్ ది క్లయింట్ యాక్టివిటీ ఫర్ లొకేటింగ్ ఎంపీస్, ఎస్విపిస్ అండ్ డిపిస్ అనమాట. ఓకే, సో ఇది చెప్పాం కదా ఎంపీకి ఇచ్చిన తర్వాత రిమైనింగ్ సర్వీసెస్ కోసం కూడా ఎంపీని ఇది ఆడుతుంది అని చెప్పేసి. సో రిమైనింగ్ సర్వీసెస్ అంటే ఏంటి, డిపి, ఎస్విపి, ఎంపీ అలాంటివి అనమాట. ఓకే, సో ఎంపీ లిస్ట్ కావాలి కదా దీనికి. సో ఎంపీ లిస్ట్ కావాలంటే ఇది ఎంపీని లొకేట్ చేసుకుని దాని తర్వాత లొకేషన్స్ కూడా లొకేట్ చేసుకోవాలి కాబట్టి ఎంపీకి రీచ్ అయ్యేది అనమాట. సో ఇది కరెక్ట్గా లొకేషన్స్ని రీచ్ అవుతుందా లేదా చూడాలంటే మనం ఈ లొకేషన్ సర్వీసెస్ డాట్ లాగ్ చెక్ చేసుకోవచ్చు క్లయింట్లో. ఓకే, సో ఇది మరి కంప్లీట్గా లాగ్ రెఫరెన్స్. ఓకే, క్లోజ్ చేద్దాం. ఒకసారి ఎంపీ సర్వర్కి ఓపెన్ చేద్దాం, ఇది ఇన్స్టాల్ అయిందా లేదా. ఓకే, చూసారు కదా మనకు ఎస్ఎంఎస్ పడింది, ఎస్ఎంఎస్ _CCM కూడా పడింది. ఓకే, ఫైన్, మనకు కరెక్ట్గా ఇన్స్టాల్ అయినాయి. సో ఇన్ని వచ్చాయంటే సక్రమంగా ఇన్స్టాల్ అయినట్లే మీనింగ్. సో మనకు డౌట్ అయితే పెట్టుకోవద్దండి. ఓకే, సో లాగ్ ఫైల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, సో హ్యాపీ. ఒకసారి మనం చెక్ చేద్దాం క్లయింట్ ఓపెన్ చేసుకొని. ఓకే, సో ఒక క్లయింట్ని అయితే అప్ చేద్దాం. ఓకే, సో మనం క్లయింట్ 1లో ఉన్నాం. ఓకే, సో మనం వచ్చేసి కాన్ఫిగరేషన్ మేనేజర్కి వెళ్ళాలి. సో యాప్లెట్ అనమాట ఇది. సో అది యాప్లెట్ కావాలంటే మనం కంట్రోల్ ప్యానల్కి వెళ్ళాలి. సో కంట్రోల్ ప్యానల్కి వెళ్ళిన తర్వాత సిస్టమ్ అండ్ సెక్యూరిటీ అండ్ దెన్ కాన్ఫిగరేషన్ మేనేజర్. సో ఇక్కడ మీరు చూసారంటే అజైన్డ్ ఎంపీ వచ్చేసి మనకు కాన్ఫిగరేషన్ మేనేజర్ .liga.com ఉంది కదా. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకు ఉంది ప్రజెంట్. ఇది అజైన్డ్ ఎంపీ, ఇది మన ప్రైమరీ సైట్ అనమాట. సో మనం ఒక ఎంపీని ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసి పెట్టాం కదా. సో ఆ ఎంపీ కూడా ఇది తీసుకుంటుంది ఒకవేళ ఎంపీ కనుక ఆఫ్లో ఉంటే. ఓకేనా, ఒకసారి మనం కంప్యూటర్ పాలసీని రన్ చేద్దాం, మిషన్ పాలసీస్ని. ఓకే,
ఇంకా రన్ కావట్లేదంట, ఇంకా టైం పడుతుంది, ఫుల్గా సర్వీసెస్ రన్ కాలేదు. సో మనం ఒకసారి మెయిన్ సర్వీసెస్ని రీస్టార్ట్ చేద్దాం. ఓకే, కంప్యూటర్ మేనేజ్మెంట్ సర్వీసెస్. సో మనకు మెయిన్ సర్వీస్ అంటే ఏంది క్లయింట్లో, మీరే చెప్పాలి. ఎస్ఎంఎస్ ఏజెంట్ పోస్ట్. రైట్ క్లిక్, రీస్టార్ట్. ఓకే, సో ఇది రీస్టార్ట్ చేసాం మనం. బికాస్ ఒకసారి కంట్రోల్ ప్యానల్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఈ కాన్ఫిగరేషన్ మేనేజర్ని మనం డెస్క్టాప్ అని పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. చూసారు కదా, సర్వీస్ రీస్టార్ట్ అయిన తర్వాత ఏమైంది, ఎంపీ చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, mp01.leo.com. సో ఎందుకు చేంజ్ అయిపోయింది ఎంపీ అంటే, ఈ కాన్ఫిగరేషన్ మేనేజర్ .leo.com అనే ఎంపీ ప్రజెంట్ ఆఫ్లో ఉంది, అందుకని ఈ ఎంపీ తీసుకున్నది. ఓకేనా, సో మీకు చూపిస్తా ఎందుకు ఆఫ్లో ఉంది. అది సర్టిఫికేషన్ ఇష్యూ కాబట్టి ఆఫ్లో ఉంది అనమాట. సో మనం ఈ ఎంపీలో ఉన్నాం కదా, MP01 అనేది. సో మనకు లాక్స్ చెక్ చేయాలంటే మనకు కావాల్సింది సిఎం ట్రేస్. ఇక్కడ ఉంది సిఎం ట్రేస్. మనకి SMS_CCM లో సిఎం ట్రేస్ ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎక్కడికో పోవడం అవసరం లేదు. సిఎం ట్రేస్ ఉంది, లాక్స్ చూడొచ్చు మనం. ఫస్ట్ మనం ఎంపీ లాక్స్ చెక్ చేద్దాం. SMS లాక్స్ MP setup.lock. ఇక్కడ సక్సెస్ఫుల్గా మనకు ఎంపీ సెటప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా, నో ఇష్యూస్, కంప్లీట్ అయిపోయింది ఎంపీ సెటప్. నెక్స్ట్ MSI కూడా మనకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో we can check the MP కంట్రోల్. ఎంపీ కంట్రోలర్ కూడా మనకు నీట్గా ఉంది, ఇక్కడ ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈ సర్వర్లో ఉన్న MP control.log క్లియర్గా ఉంది, సర్టిఫికేట్ కూడా తీసుకునింది. ఓకేనా, HTTPS క్లయింట్ అథెంటికేషన్ సర్టిఫికేట్ తీసుకునింది, ఇక్కడ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి, ఇదే ఇష్యూ లేదు. సో మినిమైజ్. ఇది వచ్చేసి మెయిన్ మనకు కాన్ఫిగరేషన్ మేనేజర్ ప్రైమరీ సైట్. ఇక్కడ కూడా ఒక ఎంపీ ఉంది కదా, ఇక్కడ కూడా మనం లాగ్స్కి వెళ్దాం. ప్రోగ్రామ్ ఫైల్స్, కాన్ఫిగరేషన్ మేనేజర్, లాగ్స్, ఎంపీ కంట్రోల్. ఇక్కడ చూసారా మొత్తం ఎర్రర్ ఉంది. ఓకే, సో ఇక్కడున్న ఎంపీ పని చేయట్లేదు ప్రజెంట్, కాబట్టి మనం ఎంపీ కంట్రోల్ ఓపెన్ చేస్తామంటే మనకు మ్యాక్సిమం అర్థమవుతుంది. సో ఇది మనకు ఎంపీ మళ్ళీ రావాలంటే మనం చేసుకున్న ఒకటి సర్టిఫికేషన్ని మనం దీన్ని రెన్యువల్ చేసామంటే ప్రాబ్లం లేకుండా ఎంపీ పని చేస్తుంది అనమాట. ఓకే, సో అది మనకు ప్రస్తుతం అవసరం లేదు, అది చూద్దాం. సో ఈ ఎంపీ డౌన్ అయింది కాబట్టి క్లయింట్ ఏం తీసుకునింది, వన్స్ పాలసీని చేయడం తర్వాత నెక్స్ట్ ఎంపీ తీసుకునింది అనమాట. ఓకే, ఓకే, ఒకసారి లాక్స్ ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ క్లయింట్ లాక్స్, ఇక్కడ మనకు సిసిఎంకి వెళ్ళామంటే ఇక్కడ సిఎం ట్రేస్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు లాక్స్ సిసిఎం మెసేజింగ్.log. సో క్లయింట్ సైడ్ సిసిఎం మెసేజింగ్ రన్ అవుతుంది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఎర్రర్స్ ఏం లేవు, ఫైన్. నెక్స్ట్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు చూసారా, ఎంపీ ఇక్కడ ఉంది, పోస్ట్ నేమ్ MP01, MP01 నీట్గానే ఉంది. సో చెక్ చేస్తుంది ఏమంటే రైజింగ్ అవుతుందా, రిక్వెస్ట్ రైజ్ అవుతుంది, అవుట్ గోయింగ్ మెసేజ్ పోతుందా, పోతుంది, నో ప్రాబ్లం. ఓకే, డెలివరీ సక్సెస్ఫుల్లీ టు పోస్ట్. నెక్స్ట్ మనం చెక్ చేసింది లొకేషన్ సర్వీసెస్ అని చెప్పాను కదా, క్లయింట్ సైడ్ ఇక్కడ ఉంది లొకేషన్ సర్వీసెస్, ఇక్కడ కూడా ఎంపీని తీసుకునింది అనమాట. ఓకే, MP01 తీసుకునింది. ఓకే, సో నో ఇష్యూస్. ఓకే, ఫైన్. సో అది మరి కంప్లీట్గా మేనేజ్ ఎండ్ పాయింట్ ఇన్స్టాలేషన్. ఓకే, సో ఐ హోప్ మీకైతే వీడియో క్లియర్గా ఉందనుకుంటున్నా. ఓకే, సో ఒకవేళ క్లియర్ అయిపోతే మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. ఓకే, సో సీ యూ సూన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.